శుక్రవారం ఉపవాస ప్రార్థనకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాం. లైవ్లో ఇప్పటి వరకు వేచిన వారందరిని బట్టి దేవునికి వందనాలు. మరి యొక్క లైవ్లో ఏకీభించాలని మనం చేస్తున్నాం. అలాగే మందిరంలో ఉన్న వారందరూ కూడా కలిసి మన ప్రార్థనలో మీరందరూ నాతో కలిసి ప్రార్థనలు ఏకీభించండి. పరిశుద్ధుడానికి స్తోత్రములు. మరొక శుక్రవార దినం మీరు మాకు ఇచ్చారు, అందుకే మీకు కోటాను కోట్ల స్తోత్రాలనైనా. ఈ యొక్క మంచి వాతావరణం కొరకే మీకు వందనాలనైనా. మేమందరం కలిసి నీ నామాన్ని గొప్ప చేయటానికి, పాడి నిన్ను స్తుతించి మహిమపరచడానికి, నీ వాక్యం ద్వారా ఈ దినం మీరు మాతో ఏమి మాట్లాడబోచున్నారో వినగల చెవి, గ్రహించగల మనస్సు, వాక్యానుసారంగా జీవించగల జీవితాలు బోధించుచున్న నాకు, వినుచున్న నీ బిడ్డలకు, లైవ్లో ఏకీభించిన నీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. లేటర్ ఆన్ యూట్యూబ్ వాచ్ చేస్తున్న బిడ్డలపైన కూడా ఈ యొక్క శుక్రవార ఉపవాస ప్రార్థన దీవెన మీరు కుమ్మరించమని, ఆది నుండి అంతవరకు మీరు మాత్రమే అధ్యక్షత వహించి జరిగించి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు పొందుకొనుమని యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. కొన్ని పాటలు పాడుచు దేవుని మహిమపరుద్దాం. యేసునామమే శరణమురా ఓ సోదరా, యేసునామమే జీవమురా ఓ సోదరి, యేసునామమే శరణమురా ఓ సోదరా, యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసే సర్వం. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసే సర్వం. యేసునామమే శరణమురా ఓ సోదరా, యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి, యేసునామమే శరణమురా ఓ సోదరా, యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి. మనిషిగా పుట్టిన నీకు మనశ్శాంతి లేకుంటే ఎన్నుంటే ఏమిటిరా, మనిషిగా పుట్టిన నీకు మనశ్శాంతి లేకుంటే ఎన్నుంటే ఏమిటిరా. శాంతి లేక సతమత పడితే యేసే శరణమురా, యేసే శరణమురా. శాంతి లేక సతమత పడితే యేసే శరణమురా, యేసే శరణమురా. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసే సర్వం. యేసునామమే శరణమురా ఓ సోదరా, యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి, యేసునామమే శరణమురా ఓ సోదరా, యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి. గడచిన కాలమంతా నీవు ఎంత గడించినా విడువక తప్పదురా, గడచిన కాలమంతా నీవు ఎంత గడించినా విడువక తప్పదురా. కలనైనా నిన్ను విడువను వాడు యేసు ఒక్కడేరా, యేసు ఒక్కడేరా. కలనైనా నిన్ను విడువని వాడు యేసు ఒక్కడేరా, యేసు ఒక్కడేరా. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసే సర్వం. యేసునామమే శరణమురా ఓ సోదరా, యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి. మనిషిని మార్చలేని మతాలెన్ని ఉన్నా ఏమి ఫలితమురా, మనిషిని మార్చలేని మతాలెన్ని ఉన్నా ఏమి ఫలితమురా. మతములతో మతిపోయిన నీకు యేసే శరణమురా, యేసే శరణమురా. మతములతో మతిపోయిన నీకు యేసే శరణమురా, యేసే శరణమురా. యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం,
యేసే సర్వం, యేసే మార్గం, యేసే సత్యం, యేసే జీవం, యేసే సర్వం. యేసునామమే శరణమురా ఓ సోదరా, యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి. యేసునామమే శరణమురా ఓ సోదరా, యేసు ధ్యానమే జీవమురా ఓ సోదరి. హల్లెలూయా. రెండో పాట, నీతో నేను నడవాలనే పాట పాడుకుందాం. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలో ప్రేమ నాలో నింపి, నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలా ఉండాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా. ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. ఆశయ్యా చిన్న ఆశయ్యా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. హల్లెలూయా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కలత మాన్పే, కరుణ చూపే కలత మాన్పే యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకేమీ లేదని ఏమీ తేలేదని అన్నారా నిన్ను అవమానపరిచారా. తలరాత ఇంతేనని తర్వాత ఏమోనోనని రేపటి నీ గూర్చి
గూర్చి చింతించుచున్నావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మారాను మధురంగా మార్చెను చూస్తావా? చింతించకన్నా యేసు మాటను మరిచావా? మారాను మధురంగా మార్చెను చూస్తావా? కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరు లేరని ఏం చేయలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా? పురుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా? నేనున్న యేసు నా మాటను మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? నేనున్నానన్న యేసు మాటను మరిచావా? కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా? కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపే కలత మాన్పే కరుణ చూపే కలత మాన్పే యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. హల్లెలూయా. చక్కని పాటలను మనం విన్నాం. దేవుడే మనల్ని ఓదార్చేవాడు, మన ధైర్యపరిచేవాడు, బలపరిచేవాడు, మనతో నడిచేవాడు. కనుక ఎవరైతే ఆ ధైర్యంతో ఉన్నారో వారు ధైర్యం తెచ్చుకోవాలని మనం చేస్తున్నాం. ఈ యొక్క నెట్ ప్రాబ్లం వల్ల ఈ దినం లైవ్ రావట్లేదు. లేట్ ఆన్ యూట్యూబ్లో దీన్ని అప్లోడ్ చేస్తాము. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ దినం దేవుని చేత ప్రేరేపించబడిన వాక్యము యథార్థత. యథార్థత వలన కలిగే మేళ్ళు కొన్ని ధ్యానం చేద్దాం. మొదటిది, యథార్థత మన ఆత్మను శుద్ధీకరిస్తుంది. మన జ్ఞానమును, ప్రత్యక్షతలను, మనస్సును ఆత్మ శుద్ధీకరిస్తుంది యథార్థతతో మనముంటే. రెండవది, యథార్థత పూర్ణ తృప్తినిస్తుంది. ఎవరైతే యథార్థంగా ఉంటారో వారి జీవితంలో ఒక కంప్లీట్ తృప్తి వారు కలిగి ఉంటారు. ఫిలిప్పు 4:11 ప్రకారం మనం చూస్తే, యథార్థంగా దేవుని సేవించే వారికి ఈ లోక సంబంధమైన మెటీరియల్ థింగ్స్ పైన ఆశ ఉండదు గనుక వారు తృప్తి కలిగి ఉంటారు. యథార్థంగా నువ్వు సేవించినప్పుడు తృప్తి కలుగుతుంది. తృప్తి నీలో కలిగినప్పుడు ఈ లోక సంబంధమైన వస్తువులపైన ఎలాంటి ఆశ నీవు కలిగి ఉండవు. అలాగే ఎఫెసీ 4:20-23 వరకు చూస్తే, ఆత్మ నీ జ్ఞానాన్ని, నీ ప్రత్యక్షతను, నీ మనస్సును శుద్ధీకరిస్తుంది. మూడవది, యథార్థవంతులను దేవుడు వర్ధిల్ల చేస్తాడు. సామెతల గ్రంథం
2వ అధ్యాయం 7వ వచనంలో మనం ఈ మాటలు చూస్తాం. నీవు ఎంతెంత యథార్థంగా ఉంటే నీ జీవితంలో అంతగా నువ్వు వర్ధిల్లుతావు. సామెతలు 14:11 అంటున్నాడు, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. నీవు ఎప్పుడైతే యథార్థంగా నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ క్రియలలో, నీ తలంపులలో, నీ ఆలోచనలలో నువ్వు యథార్థతను కలిగి ఉంటావో ఆటోమేటిక్గా నీ కుటుంబమును, నీ ఇంటిని, గుడారం అనగా నీ ఇల్లు దేవుడు వర్ధిల్ల చేస్తాడు. నువ్వు యథార్థముగా ఉంటే నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నీవు యథార్థముగా ఉంటే పూర్ణ తృప్తిని నువ్వు కలిగి ఉంటావు. నీవు యథార్థముగా ఉంటే నీ ఆత్మ శుద్ధీకరించబడుతుంది. 4వది, నీవు యథార్థముగా ప్రవర్తిస్తే ఆయనకి ఇష్టడువుగా ఉంటావు. యథార్థవంతులు, యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు అని సామెతలు 11:20లో వ్రాయబడి ఉంది. అలాగే 37వ కీర్తన 28వ వచనంలో కూడా ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి. అలాగే 16వ కీర్తన 3వ వచనంలో కూడా భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలము నాకిష్టులు అంటున్నాడు. యథార్థంగా ప్రవర్తించే వారు దేవునికి ఎంతో ఇష్టలుగా ఉంటారు. వారు ఆయన దృష్టిలో శ్రేష్ఠులుగా ఉంటారు. కనుక యథార్థంగా ప్రవర్తించే వారంటే దేవుడు ఇష్టపడతారు. కనుక వారు కోరినది ఏది దేవుడు ఇవ్వక మానడు. 37వ కీర్తనలో అంటున్నాడు, ఆయన తన భక్తులను ఎన్నటెన్నటికీ విడువడు, వారు ఎప్పటికీ కాపాడబడుదురు. 37వ కీర్తన 28వ వచనం. తన భక్తులను ఆయన ఎన్నటెన్నటికీ విడువడు. ఎన్నటెన్నటికీ అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా, ఎంత ఘోరమైన పరిస్థితులైనా, ఎంత నీచమైన పరిస్థితుల్లోకి సాతాను నిన్ను దిగదార్చినా, ఎవరు నిన్ను విడిచినా ఆయన నిన్ను ఎన్నటెన్నటికీ విడువడు. ఊరికి విడవటమే కాదు, ఎప్పటికీ వారు కాపాడబడతారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారు కాపాడబడతారు. ఎందుకనగా దేవుడు వారి ఎళ్ళ శ్రద్ధ కలిగి ఉన్నాడు గనక, వారి యథార్థతను బట్టి దేవుడు వారిని విడిచిపెట్టలేదు గనక వారు ఎప్పటికీ కాపాడబడతారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారు కాపాడబడతారు. 5వది, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. 112వ కీర్తన 4వ వచనం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. చీకటి అనగా శ్రమలు, చీకటి అనగా శోధనలు, చీకటి అనగా ఇరుకులు, చీకటి అనగా ఇబ్బందులు, చీకటి అనగా శత్రుకార్యములు, అపవాది కుతంత్రములు. వీటన్నిటిలో నుండి దేవుడు తప్పక నిన్ను విడిపిస్తాడు. నీవు యథార్థముగా ఉంటే ఆ శ్రమలలోనే, ఆ చీకటిలోనే, ఆ గాఢాంధకారంలోనే దేవుడు నీకు ఒక మార్గమును, ఒక వెలుగును చూపించి దారిని చూపిస్తాడు. హల్లెలూయా. ఇంకా అంటున్నాడు, యథార్థవంతులు పరలోకములో నివసించుదురు. ఎంత అద్భుతమైన మాట అండి. యథార్థవంతులు ఎక్కడుంటారు? వారే పరలోకంలో నివసించేది. యథార్థవంతులు పరలోకంలో నివసిస్తారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో, యథార్థవంతులు దేశములో నివసించుదురు, లోపము లేని వారు దానిలో నిలిచియుందురు. దేశమనగా పరలోకం. యథార్థంగా జీవించేవారు పరలోకంలో నివసిస్తారు. వారిలో లోపము లేదు గనక పరలోకంలో వారు నిలిచి ఉంటారు. కనుక యథార్థత అనేది ఎంత ప్రాముఖ్యమైందో ఈ యొక్క వాక్యాలన్నిటిని బట్టి మనం గ్రహించగలుగుతున్నాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో, యథార్థవంతులు ఎన్నటెన్నటికీ నిర్మూలము కారు. అపవాదిమైన మనుషులు మిమ్మల్ని నాశనం చేయాలని, నిర్మూలము చేయాలని, మీ పేరును రూపుమాపాలని చూచినా మీరు నిర్మూలము కారు. ఎందుకనగా దేవుడు వారిని, యథార్థవంతులను నిర్మూలము కానివ్వడు. అంతేకాదు, యథార్థముగా ప్రవర్తించువారు నిర్భయముగా ప్రవర్తించుదురు. యథార్థంగా ఉన్న వారికి భయం ఉంటుందా అండి? యథార్థంగా ఉన్నవారు పిరికితనంగా ఉంటారా? ఉండరు. నేను యథార్థంగా ఉన్నాను కనుక నాకేంటి భయం అనుకుంటారు. కనుక యథార్థంగా ఉన్నవారు నిర్భయంగా ఉంటారు. యోబు గ్రంథం 4:6లో అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యమును పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా?
భక్తి మనకి ధైర్యాన్ని ఇస్తుంది. అందుకే భక్తిని సాధన చేయాలి. మనము 24 గంటల్లో ప్రతి కాలకృత్యాలకు, ఆహారానికి, వంటకు, భోజనానికి, నిద్రకు, ఉద్యోగాలకు అన్నిటికీ టైం ఇస్తున్నాం. అలాగే భక్తికి కూడా మనం టైమును అలాట్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు భక్తిని సాధన చేస్తావో నీలో ఫస్ట్ వచ్చేది ధైర్యం, గొప్ప ధైర్యం కలుగుతుంది. ఎందుకనగా నేను భక్తిని చేస్తున్నాను కనుక దేవుడు తప్పక నన్ను విడిపిస్తాడు అనే ఒక ధైర్యంతో నీవు ఉంటావు. నీకు ధైర్యం కావాలి అంటే భక్తిని సాధన చేయాలి. నీ యథార్థ ప్రవర్తన తప్పక నీకు ఒక హోప్నిస్తుంది, నీకు ఒక నిరీక్షణను కలుగచేస్తుంది. నేను ఇంత యథార్థంగా జీవిస్తున్నాను కనుక ఖచ్చితంగా ఏదో ఒక దినమున దేవుడు తప్పక నన్ను లేపుతాడు, తప్పక ఈ శ్రమల నుండి విడిపిస్తాడు, తప్పక నాకు సహాయం చేస్తాడు అనే ఒక నిరీక్షణతో నీవు ఉంటావు. నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు నీకు ధైర్యం కలుగుతుంది. నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు నీకు నిరీక్షణ కలుగుతుంది. నువ్వు యథార్థముగా ఉంటే పరలోకంలో నివసిస్తావు. నువ్వు యథార్థముగా ఉంటే చీకట్లో వెలుగు పుడుతుంది. నీవు యథార్థముగా ఉంటే దేవుడికి నీవు ఇష్టడువుగా ఉంటావు. నీవు యథార్థముగా ఉంటే వర్ధిల్లుతావు. నీవు యథార్థముగా ఉంటే సంపూర్ణ తృప్తిని పొందుతావు. నీవు యథార్థముగా ఉంటే నీ ఆత్మ శుద్ధీకరించబడుతుంది. నీవు యథార్థముగా ఉంటే నీ గుడారము, నీ ఇల్లు వర్ధిల్లుతుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో యథార్థవంతుల త్రోవ రాజమార్గము అంటే యథార్థంగా ఉన్నవారు పరలోకములో నడుస్తున్నారు, పరలోక మార్గములో నడుస్తున్నారని అర్థం. రాజమార్గములో వారు నడుస్తున్నారు, తర్వాత వారు పరలోకమునకు చేర్చబడతారు. కనుక యథార్థవంతుల త్రోవ రాజమార్గము. నీ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది, నీ భక్తి నీకు నిరీక్షణను కలిగిస్తుంది. తప్పక దేవుడు నన్ను ఒక దినమున విడిపిస్తాడనే హోప్తో నీవు ఉంటావు. అలాగే కీర్తన గ్రంథం 32వ కీర్తన 11వ వచనంలో అంటున్నాడు, యథార్థ హృదయులు ఆనందముతో దేవుని స్తుతిస్తారు. యథార్థంగా దేవుని ఆరాధించేవారు ఎలా ఆరాధిస్తారట? ఆనందంతో ఆరాధిస్తారు. చుట్టుప్రక్కల వారు చూస్తున్నారో నన్ను చూసి ఏమనుకుంటారని సిగ్గుపట్టం కానీ అవేవి ఉండవు. వారు ఆనందముతో దేవుని స్తుతిస్తారు. అలాగే 37వ కీర్తన 37వ వచనంలో యథార్థవంతులు సమాధానపరచు వారి సంతతి ఈ భూమి మీద నిలిచి ఉంటుంది. ఎవరి సంతతి భూమి మీద దీవించబడుతుంది, ఎవరి సంతతి భూమి మీద నిలిచి ఉంటుంది అంటే యథార్థముగా ఉన్నవారు, సమాధానపరిచే వారి సంతతి ఈ భూమి మీద ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. ఎంత గొప్ప ఆశీర్వాదాలు చూడండి ఇవన్నీ కూడా. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో యథార్థ హృదయులను దేవుడే రక్షించును. అది ఎవరు రక్షించవసరం లేదు, దేవుడే రక్షిస్తాడు. నువ్వు ఎంత యథార్థంగా ఉంటే అంతగా దేవుడు నిన్ను దీవిస్తాడు, అంతగా దేవుడు నిన్ను రక్షిస్తాడు, ప్రతి శ్రమలో నుండి నిన్ను విడిపిస్తాడు. యథార్థ హృదయులు అతిశయిల్లుదురు. అతిశయిల్లుదురు అంటే కీర్తన గ్రంథం 64వ కీర్తన 10వ వచనంలో యథార్థ హృదయులు అతిశయిల్లుదురు. అతిశయిస్తారు, ఆనందిస్తారు, గర్వపడతారు. అతిశయం అనగా గర్వం. దేవునిలో ఆనందించటం, దేవునిలో సంతోషించటం. నీ యథార్థతను బట్టి నిన్ను, నీ కుటుంబమును దేవుడు దీవించినప్పుడు నీకేమొస్తుంది? అతిశయం వస్తుంది. నీ సాక్ష్యం, నీ జీవితం, నీ కుటుంబం ఒక సాక్ష్యంగా ఉన్నప్పుడు నీలో ఏం కలుగుతుంది? అతిశయం. ఈ అతిశయం ఎక్కడి నుండి, ఎప్పుడు, ఎలా వస్తుంది అంటే యథార్థంగా జీవించినప్పుడు. యథార్థంగా జీవించినప్పుడు నీవు అతిశయిల్లుతావు. 97వ కీర్తన 11వ వచనంలో యథార్థ హృదయులను సమృద్ధైన ఆనందముతో ఆయన సమృద్ధైన ఆనందాన్ని ఆయన విత్తుతాడు. దేవుడట విత్తుతాడట మన హృదయాల్లో ఒక గొప్ప ఆనందాన్ని. ఇందాక అరుణ పాడింది కదా ఫస్ట్ సాంగ్. అన్నీ ఉన్నా నెమ్మది లేకపోతే ఏంటి ప్రయోజనం? ఉందా ప్రయోజనం ఏమన్నా? సంపాదించి కూడబెట్టి నీ జీవితంలో నెమ్మది లేకపోతే, నువ్వు సుఖించకపోతే, తినకపోతే దానివల్ల ప్రయోజనం ఏమిటి? నీ జీవితంలో ఆనందం లేకపోతే నీకు డబ్బుండి ప్రయోజనం ఏమిటి చెప్పండి? కనుక ఆనందం మన జీవితాల్లో సమృద్ధిగా ఎప్పుడు కలుగుతుందంటే మనం యథార్థంగా జీవిస్తూ ఉన్నప్పుడు,
దేవుడు మన హృదయాలలో సమృద్ధైన ఆనందాన్ని విత్తుతాడు. ఆ విత్తనాన్ని ఆయన విత్తుతాడంట. ఆయన మన హృదయాల్లో ఆనందం అనే విత్తనాన్ని విత్తకపోతే మనం ఆనందంగా జీవించలేం, సంతోషంగా జీవించలేం. ఎప్పుడు ఏదొక బాధ, ఏదొక శోధన, ఏదొక కలవరం, ఏదొకటి మనల్ని వెంటాడుతూనే ఉంది. ఎందుకు అంటే మనం యథార్థవంతులుగా లేము. మనం యథార్థవంతులుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మన హృదయాలను ఆనందంతో నింపుతాడు. మన హృదయాల్లో కలవరం ఉంది అంటే మనము దేవునికి అయిష్టంగా ఎక్కడో జీవిస్తున్నాం. ఆయనకి ఇష్టంగా నువ్వు జీవించినప్పుడు నీ హృదయంలో ఆనందాన్ని ఆయన విత్తుతాడు. 112వ కీర్తన 2వ వచనంలో అంటున్నాడు, యథార్థవంతుల వంశము వారు దీవించబడుదురు. నీవు యథార్థంగా ఉంటే నీ వంశాన్నే దేవుడు దీవిస్తాడట. ఎంత అద్భుతం! యథార్థవంతుల యొక్క వంశాన్ని దేవుడు దీవిస్తాడు. వంశమంతా కూడా నీ వలన దీవించబడుతుంది. రెండవది, దేవుడు నివసించే హృదయం, దేవుడు నివసించే స్థలం మన హృదయం. ఎలా ఉండాలి మన హృదయం? దేవుడు మన హృదయంలో నివసించాలని ఇష్టపడుతున్నప్పుడు మన హృదయం ఎలా ఉండాలి అంటే, నీ హృదయమును జాగ్రత్తగా కాపాడుకొనవలెను. ప్రభువు నీలో నివసించాలి గనుక, నివసించాలని నువ్వు కోరుకుంటే నీ హృదయాన్ని నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది కదా, ఘోరమైన వ్యాధి కలది. అసలు శరీరంలో ఉన్న జబ్బులన్నిటికంటే భయంకరమైన జబ్బు హృదయంలోనే ఉంది. 13 దుర్గుణాలు ఉన్నాయి ఈ హృదయంలో. ఇవన్నీ కలిపితే ఒక భయంకరమైన వ్యాధి ఉంది ఈ హృదయానికి. దీనిని నువ్వు బాగు చేసుకోవాలి, దీన్ని నువ్వు శుద్ధి చేసుకోవాలి. అప్పుడు దేవుడు నీ హృదయంలో నివసించటానికి ఆయన ఇష్టపడతాడు. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా నీ కన్ను, నీ కాలు, నీ చేతులు, వీటన్నిటికంటే ముఖ్యంగా దేన్ని కాపాడుకోవాలి? హృదయాన్ని కాపాడుకోవాలి. మన కంటికి ఏమైనా దెబ్బ తగులుతుంటే వెంటనే మన చెయ్యి ఆటోమేటిక్గా వెళ్ళి కాపాడుకుంటుంది కదా. మన కాలు ఎక్కడ జారి పడుతుంటే వెంటనే మైండ్ ఆర్డర్ ఇస్తుంది, పక్కకు జరుగు, లేదా స్టిఫ్గా నిలబడు. ఇలా అన్నీ మనం కాపాడుకుంటాం అవయవాల్ని. హృదయాన్ని మాత్రం విచ్చలవిడిగా వదిలేస్తాం. లేనిపోని కోరికలు, గొంతెమ్మ కోరికలు, మించిన కోరికలు, ఎక్కడెక్కడికో లోకాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, అన్నిటికంటే ముఖ్యంగా నీ శరీరంలో ఉన్న ప్రతి దానికంటే ముఖ్యంగా నువ్వు కాపాడుకోవలసింది నీ హృదయం. దానిని నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకు? చూడండి, సామెతలు 4:23 అంటున్నాడు, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును గనుక. నీ హృదయంలో నుండి ఏం బయలుదేరుతాయి? జీవధారలు, దేవుని వాక్యం అనే దారలు, దేవుని సన్నిధి అనే దారలు నీ హృదయంలో నుండి ప్రవహించాలి అంటే నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి అన్నిటికంటే నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సామెతలు 4:23. ఎప్పుడైతే మన హృదయాన్ని మన స్వాధీనంలో ఉంచుకుంటామో, మన హృదయం నిండా దేవుని వాక్యంతో నింపుకుంటామో, మన హృదయాన్ని ఎల్లప్పుడూ దేవుని తలంపులతో నింపుకుంటామో, మన హృదయాల్లో కలవరం ఉండదు, భయం ఉండదు, ఆందోళన ఉండదు, ఆవేదన ఉండదు, ఏది ఉండదండి. గొప్ప నెమ్మదితో నీవు ఉంటావు. అందుకే హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో. అప్పుడు దేవుని యొక్క జీవధారలు నీ హృదయంలో ప్రవహిస్తాయి. దేవుని యొక్క జీవధారలు నీ హృదయంలో ప్రవహించినప్పుడు నీలో గొప్ప శాంతి, సమాధానం కలుగుతుంది. సామెతలు 23:15 అంటున్నాడు, నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. ఎంత అద్భుతమైన మాట అండి. సామెతలు 23:15 ప్రభు అంటున్నారు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. చూడండి ఎంత చక్కని మాట ఉందో. నీ హృదయానికి జ్ఞానం అంటే, జ్ఞానం అనగా యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానం. సామెతలు 9:10 మనం చూస్తున్నాం.
నీ హృదయంలో జ్ఞానం అంటే దేవుని యందు భయభక్తులు నువ్వు కలిగి ఉండటం అలవాటు చేసుకుంటే, నీ హృదయంలో నా మాటలు ఉంటే, అప్పుడు నా హృదయం కూడా నిన్ను బట్టి సంతోషిస్తుంది. హల్లెలూయా. నా హృదయం కూడా సంతోషించును. అంటే దేవుని సంతోషపరచాలంటే ఏం చేయాలి? మనం మన హృదయంలో ఆయన మాటలు ఉండాలి. ఆయన యందు భయభక్తులు మనము నిలపాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం. నీ హృదయంలో జ్ఞానము, నీ హృదయంలో జ్ఞానము లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషించును. ఎప్పుడైతే భక్తిని నువ్వు ఎరుగుతావో, భక్తిని అలవాటు చేసుకుంటావో, భక్తిని ఒక హ్యాబిట్గా మార్చుకుంటావో, అప్పుడు నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడట. హల్లెలూయా. కనుక ఆయన యొక్క భయభక్తులను మన హృదయంలో ఎల్లప్పుడూ ఉంచుకున్నప్పుడు మనల్ని బట్టి ఆయన హృదయం సంతోషిస్తుంది. సామెతలు 23:16 అంటున్నాడు, నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని నా అంతరంద్రియములు ఆనందించును. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే నువ్వు యథార్థంగా మాట్లాడతావో ఆ మాటలు విని దేవుడు హృదయం ఉప్పొంగుతుందట. ఆయన అంతరంద్రియములు ఆనందిస్తాయంట. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ పలుకుతున్న అబద్ధం దేవుడు వింటున్నాడు. అవునా? ఇక్కడ నువ్వు పలుకుతున్న నిజం దేవుడు వింటున్నాడు కదా. ఇప్పుడు నువ్వు యథార్థంగా పలికితే ఆయన అంతరంద్రియాలు ఆనందిస్తాయంట. అట్లా ఎన్నిసార్లు మనం ఆయన దుఃఖపరిచాం చెప్పండి? మనం ఎన్నెన్నిసార్లు అబద్ధాలు ఆడుతుంటే అంతంతగా ఆయన్ని దుఃఖపరుస్తున్నాం. మనం ఎంతంత యథార్థంగా మాట్లాడుతుంటే ఆయన అంతరంద్రియాలు అంతగా ఆనందిస్తున్నాయి. యేసయ్యని సంతోషపరిచే వారంగా ఉన్నామా, దుఃఖపరిచే వారంగా ఉన్నామా? మనం అబద్ధాలు ఆడినప్పుడల్లా ఆయన దుఃఖపరుస్తున్నాం. మనం యథార్థంగా మాట్లాడినప్పుడల్లా ఆయన్ని సంతోషపరుస్తున్నాం. అలా దినమునికి ఎన్నిసార్లు యేసయ్యని దుఃఖపరుస్తున్నాం మనం? అసలు ఈ మాటలు నా డైరీలో రాసుకుంటున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నీవు యథార్థంగా ఉంటే దేవుడు సంతోషిస్తాడట. నువ్వు యథార్థంగా పలికితే ఆయన అంతరంద్రియాలు ఆనందిస్తాయంట. చూసారా? దేవుడిని మనం సంతోషపరిచే వారంగా ఉన్నప్పుడే పరలోకంలో మనం జీవించగలుగుతాం. కనుక ఆయనను మనం సంతోషపెట్టాలి. మనల్ని బట్టి ఆయన సంతోషించాలి. ఆయన అంతరంద్రియాలు ఆనందించాలి. మనల్ని బట్టి ఆయన హృదయం సంతోషించాలి అంటే మనం యథార్థంగా జీవించాలి. మన మాటలు అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగా ఉండాలి. మనం మా హృదయంలో ఒకటి పైన ఒకటి మాట్లాడినప్పుడు ఈ మాటలు దేవుడు కూడా వింటూ ఉన్నాడు కదండి. మరి సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో మోషే గురించి అహరోను మిరియాములు అన్న చెల్లి మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారు? కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. అంటే ఆఫ్రికా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొంచెం ఆఫ్రికన్స్ నల్లగా ఉంటారు కదా. ఏంటి వీడు ఈ నల్లటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఏంటి వీడు భక్తి లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని కొంచెం చిన్న చూపు చూస్తూ ఉన్నారు. మోషేని గురించి మోషే భార్యని గురించి మాట్లాడుకున్నారు, మోషేని గురించి కూడా మాట్లాడుకున్నారు. ఈ మాటలు మోషేకి తెలీదు, కానీ ఎవరు వింటున్నారు? యేసయ్య విన్నాడు. చూడండి సంఖ్యాకాండం 11వ అధ్యాయం ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. ఆ స్త్రీని బట్టి అంటే ఆ స్త్రీని గూర్చి అహరోను మిరియాములు విరోధముగా వ్యతిరేకముగా మాట్లాడారు. ఈ మాటలు మోషే వినలేదు. ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. దేవుడు విని అంటున్నాడు 5వ వచనంలో, యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచి ఏమంటున్నాడు చూడండి, నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు, నేను దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడాను,
అతడు నా స్వరూపమును నిదానించి చూచాడు. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదు? ఎవరంటున్నారు ఈ మాటలు? దేవుడు అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? మిరియాము అహరోనులతో నా సేవకుడి గురించి మాట్లాడటానికి మీకు ఎందుకు భయం లేదు? మీరు ఎలా మాట్లాడతారు విరోధముగా? మీకు అసలు భయమే, మీరు ఎలా భయపడలేదు? నేను అతనికి దర్శనమిచ్చాను, అతన్ని పిలిచాను, అతన్ని ఏర్పాటు చేసుకున్నాను, అతను నా పని కొరకు వాడుకుంటున్నాను. మీరు అతని గురించి మాట్లాడటానికి మీకు ఎంత ధైర్యం అంటున్నాడు దేవుడు. మోషేకి అక్క అన్నే, కానీ ఇప్పుడు దేవుడు అన్నాడు అతడు నా సేవకుడు, నా వ్యక్తి, నాకు చెందినవాడు. మీరు మాట్లాడితే నేను ఊరుకుంటానా? అసలు మీకు భయం లేదా? ఒక సేవకుని గురించి మాట్లాడటానికి మీకు భయం లేదా? ఎంత ధైర్యం మీకు? మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారు? చాటును మీరు ఎలా మాట్లాడుతున్నారు అంటే దేవుడు, దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దేవుడు మనం మాట్లాడే ప్రతి మాటలను వింటున్నాడు. మనం సేవకులకు వ్యతిరేకంగా మాట్లాడతాం, అన్నదమ్ములకు వ్యతిరేకంగా మాట్లాడతాం, అక్క చెల్లెలకు వ్యతిరేకంగా మాట్లాడతాం, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మాట్లాడతాం, బిడ్డలకు వ్యతిరేకంగా తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా బిడ్డలు, భర్తలకు వ్యతిరేకంగా భార్యలు, భార్యలకు వ్యతిరేకంగా భర్తలు, స్నేహితులకు వ్యతిరేకంగా మరొక స్నేహితులు, ఇలా మనం మాట్లాడుతూనే ఉంటాం కదా. కానీ ఇవన్నీ ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. మనం మాట్లాడే ప్రతి మంచి మాటను దేవుడు వింటాడు, మాట్లాడే చెడ్డ మాటలను కూడా దేవుడు వింటాడు. నువ్వు ఎంత ఎక్కువ మంచి మాటలు మాట్లాడితే అంతగా దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. నువ్వు ఎంత ఎక్కువగా నెగిటివ్గా చెడ్డగా మాట్లాడితే ఇతరుల గురించి ఆయన నిన్ను బట్టి దుఃఖిస్తాడు. అన్నలు కావచ్చు, చెల్లెలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. నువ్వు ఎంత పాజిటివ్గా మాట్లాడితే అంతగా దేవుడు ఆనందిస్తాడు. నువ్వెంత నెగిటివ్గా మాట్లాడితే అంతగా దేవుడు నీ విషయంలో దుఃఖపడతాడు. దేవుడు నీ విషయంలో దుఃఖపడితే నువ్వు ప్రార్థన చేసినప్పుడు వింటాడా? చెప్పండి. దేవుడు అంటున్నాడు యథార్థవంతులకు ఏ మేలు కొదువై ఉండదు అన్నాడు కదా. మరి నీ జీవితంలో మేలు కలగాలంటే నువ్వు ఎలా ఉండాలి? యథార్థముగా ఉండాలి, యథార్థంగా మాట్లాడాలి, యథార్థంగా చేయాలి. చాటునొకటి, మనుషుల ముందొకటి, మనుషుల చాటునొకటి మాట్లాడకూడదు. సమాధానపరచడానికి ప్రయత్నం చేయాలి, సమాధానాన్ని దూరం చేయకూడదు, ఐక్యతను దూరం చేయకూడదు, ఒకరి మీద ఒకరికి చెప్పకూడదు, గొడవలు పెంచకూడదు. సాధ్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండు, సమాధానపరచటానికి ప్రయత్నం చేయి. అంతగాని దూరపరచటానికి నువ్వు ప్రయత్నం చేస్తే నిన్ను బట్టి దేవుడు సంతోషించడు, నిన్ను బట్టి ఆయన అంతరంధ్రాలు ఆనందించవు. కనుక ఆయన ఆనందించినప్పుడు నీ ప్రార్థనకు జవాబు రాదు. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే నీ మాటలు చాటున హృదయంలో కానీ తలంపుల్లో కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ ఒక వ్యక్తిని గురించి చాటుగా మాట్లాడేటప్పుడు కానీ యథార్థముగా ఉండాలి. నీవు ఎంత యథార్థంగా ఉంటావో అంతగా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. నువ్వు ఎంత యుక్తులతో ఉంటావో, నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా వర్ధిల్లవు. ఆ బొటాబొటి అంతవరకే, ఏ పూటకు ఆ పూట, ఏ రోజుకు ఆ రోజే. వర్ధిల్లటం అంటే అభివృద్ధి చెందటం. నువ్వు అభివృద్ధి చెందాలంటే చాటున మాట్లాడటం మానే, ఫ్రంట్న మాట్లాడటం మానే, తగ్గించి మాట్లాడటం మానే, పరిచి మాట్లాడటం మానే. క్షమించటం నేర్చుకో, ప్రేమించటం నేర్చుకో, సరిదిద్దటం నేర్చుకో, ఓర్చుకోవటం నేర్చుకో, సహించటం నేర్చుకో. అప్పుడు దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఇక్కడ మోషేకి వ్యతిరేకంగా మాట్లాడే మాటలు విని మీకు భయం లేదా? మీరు ఎలా మాట్లాడుతున్నారు? అలాగా మీకు భయం లేదా అంటున్నాడు దేవుడు. అలా మనల్ని కూడా ప్రభు అడిగితే ఇలా రోజుకి ఎన్నిసార్లు అడుగుతాడో ప్రభు మనల్ని కదండి. మీకు భయం లేదా? పలానావిని గురించి మాట్లాడటానికి, పలానాయని గురించి మాట్లాడటానికి, లేక నీ తల్లిని గురించి మాట్లాడటానికి, నీ తండ్రిని గురించి మాట్లాడటానికి, నీ అక్క చెల్లిని గురించి మాట్లాడటానికి, నీ అన్నదమ్ముల గురించి మాట్లాడటానికి, లేక సంఘముల గురించి మాట్లాడటానికి, సేవకులను గురించి మాట్లాడటానికి నీకు భయం లేదా?
నీ నోటి మాటలను బట్టే నీవు పరలోకానికో నరకానికో చేరతావు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుందండి. చూడండి, లూకాసు వార్త 12వ అధ్యాయము 36వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మనం రిఫరెన్స్ చెప్పి చదవాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం చూడండి అందరూ కూడా. చదవండి. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుందండి. ప్రతి మాట, ఏ ఒక్క చిన్న మాట కూడా దేవుడు వదిలిపెట్టాడంట. నువ్వు పలికిన ప్రతి మాటను గుర్చి జడ్జిమెంట్ డే, తీర్పు దినమున దేవుడు లెక్క అడుగుతాడట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లెక్క అప్పచెప్పాలి. నేను అప్పచెప్పనండి, నేను అప్పుడు ఎలా మాట్లాడాను నాకు తెలియదండి, నేను ఎందుకు మాట్లాడాను నాకు తెలియదంటే ఊరుకోడు దేవుడు. అక్కడ వదిలేయడు. అవునా, నీ తెలియకుండా మాట్లాడా, సరే పో అంటాడా? ఇక్కడ అంటారేమో, అక్కడ అనటానికి వీలు లేనే లేదు. ఖచ్చితంగా నువ్వు లెక్క అప్పచెప్పాలి అంతే. నువ్వెందుకు మాట్లాడావో ఆయనకి వివరణ ఇవ్వాలి. నువ్వెందుకు అలా మాట్లాడే వివరణ ఇవ్వాలి. వివరణ ఇచ్చే వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఖచ్చితంగా లెక్క అప్పచెప్పాలి. అప్పుడు నువ్వు చెడ్డగా పలికిన మాటలు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇతరులను విమర్శించిన మాటలు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇతరులను గాయపరిచిన మాటలు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇతరులను కించపరిచిన మాటలు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇతరులను కృంగదీసిన మాటలు ఎక్కువ ఉన్నాయనుకోండి, నువ్వెక్కడికి వెళ్తావు? నరకములోనికి. దేవుడు పంపడు. నీ క్రియలు, నీ మాటలే నిన్ను నరకములోనికి తీసుకెళ్తున్నాయి. ఒకవేళ నీ మాటలు జాలిగా, దయగా, ప్రేమగా, ఆదరణగా, ఓదార్పుగా, క్షమించేవిగా ఉన్నాయనుకోండి, వాటిని బట్టి పరలోకానికి చేరతావు. హల్లెలూయా. అదే అంటున్నాడు ఇక్కడ. నీ మాటలను బట్టే నీవు పరలోకానికో అపరాధివిగానో నిరపరాధివిగానో తీర్పు పొందుతావు. నీ మాటలను బట్టే, ఎవరో కాదు, నువ్వు మాట్లాడిన మాటలను బట్టి నీకు తీర్పు విధించబడుతుంది. కనుక ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? ఒక్క నోటితో చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. తీసిన వారు ఎవరైనా చదవండి. చూడండి, ఒక్క నోటితోనే తండ్రి అయిన దేవుని స్తుతిస్తాము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపించుదుము. ఒక్క నోటి నుండి ఆశీర్వాద వచనమును శాప వచనమును బయలు వెళ్ళును. నా సహోదరులారా, అలాగున ఉండకూడదు. ఒక్క జలములో నుండి తీయని నీరు, చేదు నీరు ఊరునా? ఒక్క ఊటలో నుండి తీయని నీరు, చేదు నీరు రెండు రావు కదా. తీయపు నీటి ఊట వేరు, చేది నీటి ఊట వేరు కదా. చిన్నతనంలో పల్లెటూరులో మంచినీళ్ళ బావి, ఉప్పు నీళ్ళ బావి అని ఉండేవి. ఆ ఉప్పు నీళ్ళ బావి అన్నీ పనులు చేసుకోవటానికి, ఉప్పు నీరుతో బట్టలు ఉతుక్కోవటం, వంటలు దొమ్ముకోవటం, ఇవన్నీ. మంచినీళ్ళు స్నానానికి, తాగటానికి వాడేవాళ్ళు. మరి రెండు కలిపి ఒక బావిలో వస్తుందా ఊట? రావు. అలా రానే రాదు. వాటి ఊట వేరు, దీని ఊట వేరు. మరి మన నోటిలో నుండి దేవుని స్తుతిస్తున్నాం, అదే నోటితో దేవుడు పోలికగా చేసిన మనుషులను శపిస్తున్నాం. ఒక్క నోట్లో నుండి చెడ్డ మాటలు, మంచి మాటలు రావచ్చునా అంటున్నాడు. దేవుని బిడ్డలుగా, విశ్వాసులముగా బాప్తీసం పొంది ప్రభు మార్గములో నడుచుచున్న మన నోటి నుండి బూతులు, చెడ్డ మాటలు రాకూడదు.
తిట్లు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవి రాకూడదు. నీవు ఇదే నోటితో దేవుని స్తుతిస్తున్నావు, మళ్ళీ ప్రార్థనించి లేవగానే అదే నోటితో తిడుతున్నావు. ఎలా, ఏంటి ప్రయోజనం? చేరుతుందా ప్రార్థన? ఆ ప్రార్థన కూర్చున్నంతసేపు దేవుని మొరపెడుతున్నావు, ప్రార్థనించి లేగవగానే కొంతమంది ఇంకెలా చేస్తారంటే ప్రార్థన చేస్తూనే ఉంటారు, మధ్యలో మాట్లాడుతూనే ఉంటారు, మధ్యలో తిడతానే ఉంటారు, మళ్ళా కంటిన్యూ చేస్తుంటారు ప్రార్థన. ఎలా దేవుడు వింటాడు అలాంటి ప్రార్థన? ఒక్క గంట, ఒక్క 10 నిమిషాలు కాన్సన్ట్రేషన్ దేవుని పైన పెట్టి ప్రార్థన చేయకపోతే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా? అసలు పైకప్పు కూడా చేరదు. ప్రార్థన చేస్తూనే ఉంటారు, ఫోన్ వస్తే ఎత్తుతుంటారు, ప్రార్థన చేస్తూనే ఉంటారు, తలుపు కొడితే లేచిపోయి తలుపు తెరుస్తారు, మళ్ళీ వచ్చి ప్రార్థనలో కూర్చుంటారు. అన్నీ ముగించుకొని నీకు డిస్టర్బెన్స్ లేదు అన్నప్పుడు కూర్చో. అలా కాన్సన్ట్రేషన్ రాదు, అలాంటి ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కూర్చొని కొన్ని నిమిషాలు దేవుని ఆరాధించు, ధ్యానించు, పాపాలు ఒప్పుకో, విడిచిపెట్టు, క్షమాపణ అడుగు, పశ్చాత్తాపపడు, తిరిగి మరలా అవి చేయకుండా ప్రయత్నం చెయ్యి. అప్పుడు దీవించబడతాం. మన నోటితో దేవుని స్తుతిస్తున్నాం, లేచిన వెంటనే మరలా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాం. ఆయన పోలిక చొప్పున చేయబడిన మనుషులను శపిస్తున్నాం. నువ్వు చావురా అంటున్నాం, నువ్వు ఎప్పుడు చస్తావంటున్నాం, నువ్వు చస్తే పీడాబోద్దంటాం. అంటామా లేదా? నీకెవరిచ్చారు అధికారం? పుట్టించిన వాడే తీసుకోవాలి. ఆయన చేతిలో ఉంది అధికారం. కానీ నీవు ఆజ్ఞాపించినంత మాత్రం జరుగుద్దా? లేకపోతే దేవుడికి చెప్తున్న, దేవుడికి బాగు చేస్తుంటారు కొంతమంది, ప్రభా తొందరగా ఆయన తీసుకో ప్రభా, లేకపోతే తొందరగా ఏమైనా తీసుకో ప్రభా, ఆమెను తీసుకున్నాక ఉంటుంది నీకు అసలు కథ. అప్పుడు దాకా ఈమె నాకు అడ్డంగా ఉంది, ఈయన నాకు అడ్డంగా ఉంది అనుకుంటారు చాలామంది. ఒక్కసారి వాళ్ళు అడ్డం పోయిన తర్వాత నీ బ్రతుకు ఎందుకు పనికిరాదు. అలాంటి ప్రార్థనలు మనం చేయకూడదు. దేవునికి తెలుసు ఎవరిని ఎప్పుడు ఎంతకాలం ఈ లోకంలో ఉంచాలో. మనం ఎవరం తీసేయమని అడగటానికి, మనం ఎవరం ఈ అడ్డును తీసేయమని అడగటానికి. ఆ అడ్డు ఉండటమే నీకు మంచిదేమో. ఆ అడ్డు ఉంటే నువ్వు ఎక్కువ ప్రార్థన చేస్తావు, ఆ అడ్డు ఉంటేనే దేవుని సన్నిధికి వస్తావు, ఆ అడ్డు ఉంటేనే ఆయనకు మొర పెడతావు. ఆ అడ్డే లేకపోతే అసలు దేవుని సన్నిధికి కూడా రావు. దేవునికి తెలుసు ఆ సంగతి. కనుక మనం ఎప్పుడు అలాంటి ప్రార్థనలు చేయకూడదు. మన శత్రువులను సైతం క్షమించునైనా, వారిని దీవించునైనా ప్రార్థన చేస్తే అప్పుడు వారి తలపైన నిప్పులు కుప్పగా పోస్తావంట. నీ నీతి, నీ భక్తి వారిని కాల్చేస్తుంది. నువ్వు తీసేయి, చంపేయి, కాళ్ళు ఎరగొట్టు, చేతులు ఎరగొట్టని చేయాల్సిన అవసరమే లేదు. నీవు, నీ ప్రేమ, నీ భక్తి, నీ యథార్థత వారిని కాల్చేస్తుంది. నువ్వు అలాంటి ప్రార్థన చేయాల్సిన అవసరమే లేదు. కనుక మన నోటి మాటలను బట్టి మనం తీర్పులోనికి వస్తాం. కనుక దేవుడు నువ్వెంత యథార్థంగా పలికితే అంతగా దేవుడు ఆనందిస్తాడు. ఆయన అంతరంద్రియాలు హర్షిస్తాయి. ఆయన నీ యందు సంతోషిస్తాడు. ఆయన నీ యందు సంతోషిస్తే నీకేం కలుగుతుంది? నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఇప్పుడు ఒక బాస్కి నువ్వు మంచిగా వర్క్ చేసావనుకోండి, చాలా ఇంప్రెసివ్ అయ్యాడు అనుకోండి, ఆయన నీకేం చేస్తాడు? ప్రమోషన్ ఇస్తాడు, శాలరీని పెంచుతాడు, హయ్యర్ లెవెల్లోకి తీసుకెళ్తాడు కదా. అలాగే నువ్వు దేవుని సంతోషపరిచావనుకోండి, దేవుడు నిన్నేం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు. నీ వంశమును దీవింపజేస్తాడు. నువ్వు ఆయన దుఃఖపరిచావనుకో, నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉంటావు. నువ్వు ఎంత మొరపెట్టినా అక్కడే ఉంటుంది ఆ ప్రార్థన, కప్పు కూడా దాటదు. కనుక మన నోటితో దేవుని స్తుతిస్తున్నాం, ఇదే నోటితో బూతులు, అబద్ధాలు, మోసపు మాటలు పలకకుండా మన నాలుకను మనము కాపాడుకోవాలి. నువ్వు ఎంతంత ఈ నాలుకను కాపాడుకుంటావో, ఎంతంతగా నీ మాటలను జాగ్రత్తగా తూచి మాట్లాడతావో అంతగా నువ్వు దీవించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. జీవం మరణం నాలుక వశము, జాగ్రత్త పరచు నీ నాలుకను. కాని మాటలాడక, లేని
చెప్పక కాచుకో నీ పెదవులు భద్రముగా. కాని మాటలాడక లేని మాట చెప్పక కాచుకో నీ పెదవులు భద్రముగా. జీవం మరణం నాలుక వశము జాగ్రత్త పరచు నీ నాలుకను. హల్లెలూయా. కాని మాటలు చెప్పొద్దు, లేని మాటలు పుట్టించొద్దు, లేని వార్తను పుట్టించొద్దు. చూడండి, నిర్గమాకాండము 23వ అధ్యాయం 1వ వచనం చదవండి ఎవరైనా. 23వ అధ్యాయం 1వ వచనం. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టులతో నీవు కలయకూడదు. చూసారండి, లేని వార్తను పుట్టించొద్దు. అన్యాయం చేసే వాళ్ళతో ఏకమైపోవద్దు, వాళ్ళతో కలిసి నువ్వు అన్యాయం చేయొద్దు. అన్యాయపు సాక్ష్యం పలికే వారితో నువ్వు కలవద్దు, కలిసి నువ్వు కూడా ఆ సాక్ష్యాన్ని పలకొద్దు. దానివలన గొప్ప శిక్ష మనపైకి వస్తుంది. ఇవన్నీ మన ఆశీర్వాదాలకు అడ్డుబండలే. మనం అనుకుంటున్నాం, ఎందుకు ఇలా ఉన్నా, నేను ఎందుకు ఆశీర్వదించబట్టలేదు, ఎందుకు నేను ఇంకా ఇక్కడే ఉన్నాను, ఎందుకు ఇలానే ఉన్నాను అంటే ఒక్కసారి పరీక్ష చేసుకోండి. మీ జీవితాల్లో ఇప్పుడు నేను చెప్పిన ఏమన్నా ఉంటే వాటిని దిద్దుకోండి, మార్చుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. లేని వార్తలను పుట్టించొద్దు, అన్యాయంగా పలికే సాక్షులతో మనం ఏకమైపోవద్దు, అసలు అక్కడ కూర్చోవద్దు, వాళ్ళతో కలవద్దు, అపహాస్కుల మధ్య కూర్చోవద్దు, పాపులతో కలిసి నడవద్దు అంటున్నాడు 1వ కీర్తనలో కదా. దుష్టులతో సాంగత్యము చేయొద్దు. ఇవన్నీ కూడా నీ ఆశీర్వాదాలకు అడ్డుబండలుగా నిలబడతాయి. కనుక దేవుని సంతోషపెట్టేవారిగా మనం ఉండాలి. కానీ ఒక్క నోటితోనే దేవుని స్తుతించటం, అదే నోటితో శాపవచనాలు, పాపపు మాటలు, మరి బూతులు మాట్లాడకూడదు. సామెతలు 12:18 అంటున్నాడు, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. వాళ్ళు కత్తితో పొడవక్కర్లేదండి, ఇంకా కత్తితో పొడిసే అంతకంటే భయంకరంగా ఉంటుంది ఆ బాధ కదండి. హృదయాన్ని గాయపరుస్తుంది. కత్తి లాంటి మాటలు, కత్తిపోటు లాంటి మాటలు పలకొద్దు. నీ ఇతరుల హృదయాన్ని నువ్వు గాయపరిస్తే తర్వాత దేవుడు నిన్ను గాయపరుస్తాడు. మనం ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తాం. ఇప్పుడు నీ అత్తనో, నీ భర్తనో, నీ పిల్లలనో నువ్వు మాటలతో బాధ పెడుతున్నావు అనుకుందాం, తర్వాత అదే నీకు రిపీట్ అవుతుంది. నిన్ను బాధ పెట్టేవారిని దేవుడు లేపుతానే ఉంటాడు. అప్పుడు నువ్వు నోరు తెరవటానికి కూడా ఉండదు, నోరు తెరవటానికే ఉండదు. అలాంటి పరిస్థితిలోకి తెస్తాడు దేవుడు. కనుక మనం ఏమి విత్తుతామో ఆ పంటనే కోస్తాం. దేవుడు మనకు నోరిచ్చాడని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు, ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పొద్దు, ఇష్టం వచ్చినట్టు ఇతరులపై నిందలు వేయొద్దు, ఇష్టం వచ్చినట్టు ఇతరుల పేరుని చెడగొట్టద్దు, ఇష్టం వచ్చినట్టు ఇతరుల గురించి ప్రచారము చెయ్యొద్దు, ఇష్టం వచ్చినట్టు ఇతరులను గాయపరిచే మాటలు మాట్లాడవద్దు. ఇప్పుడు వాళ్ళు పడుతున్నారు కదా అని నువ్వు మాట్లాడితే రేపు నిన్ను అనేవారిని దేవుడు లేపుతాడు. అప్పుడు తెలుస్తుంది నీకు ఆ బాధ ఏంటో. అయ్యో, ఒకప్పుడు నేను ఇట్లా బాధ పెట్టానే, అందుకే ఇప్పుడు దేవుడు నాకు పంపాడా ఈ బాధ అనే స్థితి తెచ్చుకోకు. ఆ స్థితిలోకి రాకు. నువ్వు ఇతరులను బాధ పెట్టకు, తిరిగి ఆ బాధ నువ్వు పొందుకోకు. ఇతరులకు మేలు చేయి, తిరిగి దేవుడు నీకు మేలు చేస్తాడు. ఇతరుల మాటలను సహించు, దేవుడు నీకు గొప్ప కిరీటాన్ని ఇస్తాడు. అంటే మీరు అనొచ్చామా, వాళ్ళు అంటా ఉంటే పడమంటావా, వాళ్ళు పని చేయకపోతే ఊరుకోమంటావా, తిట్టొద్దంటావా, వాళ్ళు ఏమి ఇవ్వకపోయినా మౌనంగా నన్ను ఉండమంటావా అని ప్రశ్నలు వస్తున్నాయి మీకు. మౌనంగా ఉండొద్దు, కానీ మంచి మాటలతో, హృదయానికి తాకే మాటలతో, దేవుని మాటలతో సరిచేయి, బుద్ధి చెప్పు. అంతేకాని భయంకరమైన మాటలు, గాయపరిచే మాటలు, బూతులు అవి పలకటం వలన నీవు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఎందుకంటే ఆ నోటితో పలుకుతున్నావు, మళ్ళీ ఆ నోటితో దేవా 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 నాకు సహాయం చేయి అంటున్నావు.
ఆయన నీకు సహాయం చేయాలంటే నీ నోరును శుభ్రముగా ఉంచుకోవాలి. నీ నోరు శుభ్రంగా ఉంచుకోవటం అంటే ఏంటి? బ్రష్తో పళ్ళు తోముకోవటం కాదండి. నీ నోటిని శుభ్రంగా ఉంచుకోవటం అంటే చెడ్డ మాటలు పలకకుండా, గాయపరిచే మాటలు పలకకుండా నోటిని కాపాడుకో. అప్పుడు దేవుడు నీ ప్రార్థనకు వెంటనే జవాబును ఇస్తాడు. హల్లెలూయా చెప్దామా? చూసారా ఎంతమంది చెప్పట్లేదు? అంటే మీకు ఇష్టం లేదు, మీకు గుచ్చుకుంటున్నాయి నాకు తెలుసు, కానీ దేవుడు నన్ను చెప్పమన్నాడు. ఆయన ఏం చెప్పమంటే అదే చెప్తాను. నేనెవరిని చెప్పడానికి? మీ హృదయాల్లో ఏముందో, మీ ఇంట్లో ఏముందో నాకేం తెలుసు? ఈరోజు దీని గురించి మాట్లాడమన్నాడు దేవుడు, యథార్థతని గురించి మాట్లాడమన్నాడు కనుక మాట్లాడుతున్నాను. మీకు గుచ్చుకున్నా నొచ్చుకున్నా నా డ్యూటీ నేను చేయాల్సిందే. అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 13:34 ప్రతి వానికి వాని పని నియమించి మెళుకుగా ఉండుడని దేవుడు ఆజ్ఞాపించాడు. 3వ పాయింట్. మొదటి పాయింట్ ఏంటండి? యథార్థతతో నీ ఉంటే నీ ఆత్మ శుద్ధీకరించబడుతుంది. 2వ పాయింట్, నీవు హృదయంలో దేవుని ఆత్మ నివసించాలి అంటే నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, నీ మాటలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. 3వది, ప్రతి వానికి దేవుడు పనినిచ్చాడు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పనిని నియమించాడు. ఆ పనిలో మెళకుగా ఉండి పనిని జరిగించుకోవాలి. ఈ లోక సంబంధమైన పనులైనా, దేవుని పని అయినా, ఏదైనా సరే దేవుడు నీకేది అప్పగించాడో ఆ పనిలో నువ్వు చాలా చాలా అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. అధికారములు అనేవి దేవుడిస్తే తప్ప ఎవరికి దొరకవు. ఇక్కడ మన దగ్గర లీడర్ గారు ఉన్నారు. ఈ అధికారం మరి కుక్కడపల్లి ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఎవరికి ఎందుకు ఇవ్వలేదు దేవుడు? ఈ సిస్టర్ గారికి ఎందుకు ఇచ్చాడు? అది ఆయన ఇష్టం. అధికారములు దేవుని చేతిలో ఉన్నాయి. చదవండి, రోమీయులకు రాసిన పత్రిక 13:1. రోమీయులకు రాసిన పత్రిక 13:1. 13:1. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలన ఎదిరించవలన? బైబిల్ చెప్తుందా? అంటే ఇప్పుడు సంఘంలో ఉన్న సేవకులకు లోబడాలి, స్కూల్లో ఉన్న టీచర్స్కి లోబడాలి, మన పైన ఉన్న బాస్కు లోబడాలి, మన పైన ఉన్న మంత్రులకు మనం లోబడాలి కదా. మన పైన ఎవరు అధికారులుగా ఉన్నారో వారికి ఖచ్చితంగా మనము లోబడాలి. దేవుని వలన కలిగినది తప్ప ఏ అధికారము కూడా ఎవరికీ రాదు. ఒకవేళ వచ్చింది అంటే అది దేవుడు ఇచ్చినదే. హల్లెలూయా. కనుక ఎవరైనా అధికారమును ఎదిరిస్తే వాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఇప్పుడు నీ అధికారులను నువ్వు ఎదిరించావనుకో, నువ్వెవరిని ఎదిరిస్తున్నావు? ఆఫీసర్ని కాదు, సంఘ కాపర్ని కాదు, దేవుని ఎదిరిస్తున్నావు. వీళ్ళందరూ ఎవరు? దేవుని రిప్రజెంటేటివ్స్. సేవకులు దేవుని రిప్రజెంటేటివ్స్. అధికారులు దేవుడు ప్రజల కొరకు ఏర్పాటు చేసిన అధికారులు, దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక వారిని కాదు నువ్వు ఎదిరించేది, దేవుని ఎదిరిస్తున్నావు. దేవుని ఎదిరించి బ్రతికేవాడు ఎవరైనా ఉంటారా? చెప్పండి. దేవుని ఎదిరించి ఆశీర్వాదాలు పొందుకునేవారు ఉంటారా? అవి జరుగుతాయా? జరగవు కదా. కనుక దేవుని నియమమును మనం ఎదిరిస్తే దేవుని ఎదిరించినట్లే. దేవుడు ఏర్పాటు చేసిన వారిని మనం ఎదిరిస్తే దేవుని ఎదిరించినట్లే. కనుక దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పనినిచ్చాడు. వారి వారి పనుల ప్రతి వానికి వాని పనిని నియమించాడు. ఆ పనిలో ఎలా ఉండాలి? అలర్ట్నెస్గా ఉండాలి. దేవుడికి ఏ పని ఇచ్చాడు? పాడే పని ఇచ్చాడా? దానిలో నువ్వు సిద్ధపాటుగా ఉండాలి. ఊడ్చి మందిరంను శుభ్రపరిచి చైర్లు వేసే పని ఇచ్చాడా? దానిలో నువ్వు సిద్ధపాటుగా ఉండాలి. ప్రార్థించే పని ఇచ్చాడా? దానిలో నువ్వు అలర్ట్గా ఉండాలి. ఒక్కొక్కరికి దేవుడు ఏ ఏ పనులు ఇచ్చాడో ఇక్కడ లైవ్ పెట్టేవారు వీళ్ళు అలర్ట్గా ఉండాలి. ఎప్పుడు ఉండాలి? 12ంటికి ప్రార్థన అంటే 11కు ఉండాలి. అది అలర్ట్నెస్, అది శ్రద్ధ. నీ పనిలో నువ్వు శ్రద్ధ కలిగి ఉండమంటున్నాడు. ప్రతి వాడు నియమించిన పనిలో మెళకుగా ఉండాలి.
మెళుకువ అంటే శ్రద్ధ కలిగి ఉండాలి. ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడు. ఎవరైతే అశ్రద్ధగా పనిచేస్తారో వారు శాపగ్రస్తులు అవుతారు. ఎవరైతే అశ్రద్ధగా పనిచేస్తారో వారిని ఆ డ్యూటీలోని తీసివేసి దేవుడు ఇంకొకరిని ఎక్కిస్తాడు. చూడండి, ఇప్పుడు మన బాస్ అయినా మనం సరిగ్గా పని చేయకపోతే ఏం చేస్తాడండి? తీసేసి మంచిగా పని చేసే వాళ్ళని పెట్టుకుంటాడు కదా. దేవుడు కూడా అంతే. ఆయన పని నువ్వు సరిగ్గా చేయకపోతే నిన్ను పక్కకు లాగి ఇంకొకటి పెడతాడు. చూడండి, ఇక్కడ దేవుడు యోసేపుకు ఒక పని ఇచ్చాడట. ఆదికాండం 45:5 మీ ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. దేవుడు ఒక పని ఇచ్చాడు. ఏం పని ఇచ్చాడు యోసేపుకు? దేవుడు ముందు యోసేపును ఐగుప్తు దేశానికి పంపించి కొన్ని శ్రమలు పడిన తర్వాత, అతడు విశ్వాసాన్ని కాపాడుకున్న తర్వాత అతన్ని రాజుగా చేసి ఆ తర్వాత కరువును రప్పించి ఆ కరువులో తన తండ్రిని అన్నదమ్ములందరినీ పిలిపించుకునేటట్లుగా ముందుగా యోసేపును పంపించాడు. చూడండి, దేవుని ప్రణాళిక ఎంత ముందుంటుందో. ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు ముందే వేస్తాడు ఆయన ప్రణాళిక. మనం ఇంకొక గంటలో ఏమవుద్దో మనకు తెలియదు, ఒక గంట ముందు ఏమవుతుందో తెలియదు, ఒక గంట తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు. కానీ దేవుని ప్రణాళిక ఎలా ఉంటుంది? ఎంతో ముందుకు, కొన్ని 100 సంవత్సరాల ముందే ఉంటుంది. చూడండి, దేవుడు ఇలా యోసేపుని ఎన్నుకొని ముందు ఐగుప్తుకి పంపించి అతని ద్వారా తండ్రి అన్నలను పిలవాలని యోసేపును తన సొంత ప్రజలను రక్షించుట కొరకు ముందుగా యోసేపును పంపించాడు. ఆయనకు ఒక పనిని నియమించాడు. ఆ పనిలో కష్టాలు పడ్డాడు, నిందలు పడ్డాడు, జైలు పాలయ్యాడు. చేయని నేరాన్ని అనుభవించాడు కదా. పాపం చేయమని ఆ స్త్రీ ప్రేరేపించినా చేయనని పారిపోయినా అబద్ధాన్ని అతికేటట్లుగా చెప్పేసింది. ఇదిగో నన్ను బలవంతం చేశాడు, నేను కేకేయగానే అతని బట్ట నా చేతిలో వదిలేసి వెళ్ళిపోయాడు. ఎవరైనా నమ్ముతారు కదా ఈ మాటని? కానీ జరిగింది అది అక్కడ అదేనా? కానే కాదు. కానీ ఈ అబద్ధం ఎలా ఉంది? అతికినట్లుగా ఉంది. కొంతమంది అబద్ధాలు అతికినట్లుగా చెప్తారు. అవన్నీ కౌంట్లోకి వస్తున్నాయి దేవుని దగ్గర. మనం మాట్లాడే ప్రతి మాటలు కూడా కౌంట్లోకి వస్తున్నాయి. చూడండి, ఇప్పుడు యోసేపు దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ అమాంతంగా తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడా? చెప్పండి. ముందు గోతిలో నుండి పోతిఫర్ ఇంటికి, పోతిఫర్ ఇంట్లో యథార్థంగా నమ్మకంగా చేసిన తీసుకెళ్ళి జైల్లో మంచి చేసి చెడును అనిపించాడు కదా. ఆ జైలు నుండి మరలా రాజు దగ్గరికి వచ్చిన తర్వాత దాదాపు 13 సంవత్సరాలు అతడు శ్రమలు అనుభవించిన తర్వాత, రాజు అతన్ని సింహాసనం ఎక్కించిన తర్వాత అప్పుడు తండ్రిని అన్నలను పిలుచుకున్నాడు. ఒక పని కొరకు దేవుడు యోసేపును పంపాడు. ఆ పనిలో అనేకమైన శ్రమలు అనుభవించిన దేవుని విడిచిపెట్టలేదు. అనుభవించిన తండ్రిని అన్నదమ్ములను విడిచిపెట్టలేదు. వారి మీద ప్రేమను తీసేసుకోలేదు. వారి మీద ఉన్న ప్రేమను త్రుంచుకోలేదు. నన్ను మోసం చేసి గోతిలో పడేశారు, ఇంకా వాళ్ళతో నాకేంటి పని? హాయిగా ఈ దేశానికి రాజునైపోయాను, అంతఃపురంలో కూర్చొని హాయిగా అనుభవిస్తాను అనుకున్నాడా? ఏమయ్యాడు? అంతఃపురానికి రాగానే అతనికి ఫస్ట్ గుర్తొచ్చింది ఎవరు చెప్పండి? తండ్రి అన్నలు. నా తండ్రి అన్నలు కానాన్లో కరువును అనుభవిస్తున్నారు, నేనైతే ఈ దేశంలో ఇంత సమృద్ధిగా ఉన్నాను కనుక నా తండ్రిని అన్నదమ్ములను నేను పిలిపించుకోవాలి అని 70 బండ్లను పంపి, మీ పిల్ల, మీ పశువులు, మీ మందలు, మీ పనివారు అందరూ రండని 70 బండ్లను పంపించేశాడు ఐగుప్తు దేశం నుండి. వించున్న వార్లారా, మీ తల్లిదండ్రుల విషయంలో, మీ అన్నదమ్ముల విషయంలో, మీ అక్క చెల్లెండి విషయంలో మీరు ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నారు? నేను బాగున్నాను చాలు, నా వరకు నేను బాగుంటే చాలు, ఈ ఎవరితో నాకెందుకు, ఆ ఇంటిని వదిలేసి ఎన్నో ఏండ్లు అయిపోయిందిలే, ఇంకా ఆ ఇంటితో నాకు పని లేదులే, నేను, నా భర్త, నా పిల్లలు బాగుంటే చాలులే అనుకునేవారు కూడా లేకపోలేదు. కానీ యోసేపు యొక్క పని ఏంటో తెలుసా? దేవుడు అతనికి అప్పగించిన పని ఏమిటంటే తన సొంత జనాంగాన్ని రక్షించుకునే పని. ఆ రక్షించుకునే పనిలో యోసేపు చాలా చక్కగా ప్రవర్తించాడు. ఆదికాండం 45:5 ఏమంటున్నాడు చూడండి. మీ ప్రాణరక్షణ కొరకు
మీరు కరువులో చనిపోకుండా ఉండటం కొరకు దేవుడు నన్ను ముందుగా మీ కొరకు పంపాడు. దేవుడు వాళ్ళ కొరకే పంపాడు, కానీ ఎన్ని శ్రమలు అనుభవించాడు మధ్యలో కదా. శ్రమలన్నీ అనుభవించినాకనే ఆయన ఒక ఉన్నతమైన స్థానానికి వచ్చాడు. నీ జీవితంలో కూడా ఆశీర్వాదాలు అనుభవించాలంటే ఖచ్చితంగా నువ్వు నలగగొట్టబడాల్సిందే. నువ్వు నలగగొట్టబడకుండా ఆశీర్వాదాలు కోరుకుంటే అవి రావమ్మా, అవి రావు. ఖచ్చితంగా నలగగొట్టబడాలి. నలగగొట్టబడిన తర్వాతనే దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. యోసేపును నలగగొట్టిన తర్వాతనే సింహాసనం ఎక్కించాడు. నీ జీవితంలో కూడా నలగగొట్టబడకుండా, దేవునికి దగ్గరగా కాకుండా నీవు నీ కుటుంబానికి ఆశీర్వాద కారకురాలుగా నీవు ఉండలేవు. ఖచ్చితంగా నలగగొట్టబడాలి. నలగగొట్టబడ్డ యోసేపు మీ గురించి నలగొట్టబడ్డాను అనట్లేదు. మిమ్మల్ని రక్షించటానికి దేవుడు ముందుగా నన్ను మీ కొరకు పంపాడు. మన కుటుంబం రక్షించబడాలి, మన కుటుంబం దీవించబడాలి, మనం వర్ధిల్లాలి అంటే మనల్ని మనము నలగగొట్టుకోవాలి. ఉపవాస ప్రార్థనలతో, కన్నీటితో, పశ్చాత్తాపముతో, మన యథార్థతతో మనల్ని మనం నలగగొట్టుకొని యథార్థంగా జీవించినప్పుడు మాత్రమే మనము వర్ధిల్లుతాం. మనల్ని బట్టి మన కుటుంబాలు వర్ధిల్లుతాయి. ఎంతసేపు నా భర్త మారలేదు, నా బిడ్డలు మారలేదంటే కాదు. ముందు నీవు మారు. వారి కొరకు నీవు నలగొట్టుకో, వారి కొరకు నీవు ఉపవాసం ఉండు, వారి కొరకు నీవు కన్నీరు కార్చు, వారి కొరకు దేవుని సన్నిధిలో అంగలార్చు. ముందు నిన్ను నీవు నలగొట్టుకో. నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. వారు మారలేదు కదా, వారు అలాగే ఉన్నారు కదా అని నువ్వు అనుకున్నంత కాలం నీ కుటుంబం అలాగే ఉంటుంది. ఎలాంటి మార్పు రాదు, ఎలాంటి వర్ధిల్లటం కనబడదు. వింటున్న వారులారా జాగ్రత్తగా వినండి. నీ కుటుంబం దీవించబడాలంటే ముందు నీవు నలగగొట్టబడాలి. యోసేపు తన కుటుంబాన్ని పోషించడానికి ముందుగా నలగగొట్టబడ్డాడు. నలగగొట్టబడిన తర్వాతనే దేవుడు అతను ఆశీర్వదించాడు. అతని ఆశీర్వాదాలు తన కుటుంబం కూడా అనుభవించింది. కనుక నీవు ముందు నలగగొట్టబడు, నీవు ఆశీర్వదించబడు, తర్వాత నీ కుటుంబానికి ఆశీర్వాద కారణంగా ఉండాలి. రెండవది ఎస్తేరును దేవుడు రాణిగా చేశాడు. యూదా ప్రజల విడుదల కొరకు ఆమె పని చేసింది, కానీ అంతఃపురంలో హాయిగా కూర్చుందండి. నేనైతే వాళ్ళందరిని వదిలేశాను, వచ్చేసాను. ఇప్పుడు రాజుకి నేను యూదురాలని కూడా తెలీదు. నేను రాణిని అయిపోయాను, అంతఃపురంలో హాయిగా ఉన్నాను. ఇక ఆ యూదులతోటి మా చిన్నాన్న కుమారుడైన మొర్దెకైతోటి నాకేంటి పని అనుకుందండి. మొర్దెకై కబురు పంపిస్తే ముందు రాజాజ్ఞ లేనిది ఆయన దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదంది. కానీ అమ్మా, దేవుడు నిన్ను అందుకొరకే రాణిని చేశాడేమో, మమ్మల్ని యూదులను విడిపించడానికే నిన్ను రాణిగా చేశాడేమో, ఒక్కసారి ఆలోచించు అనగానే ఆమె యొక్క మైండ్లో ఉన్న ట్యూబ్లైట్ వెలిగింది. నిజమే, ఒకవేళ అందుకే దేవుడు నన్ను రాణిని చేశాడేమో. సరే, నువ్వు చెప్పినట్లు నేను ఉపవాసం ఉంటాను, రాజు దగ్గరికి వెళ్తాను. నువ్వు చెప్పినట్లు రాజు దగ్గరికి వెళ్తాను. వెళ్ళక ముందు నేను ఉపవాసం ఉంటాను, నీవు కూడా ఉపవాసం ఉండు. ఒకవేళ నేను నశిస్తాను, ఆయన ఆజ్ఞ ఆయన పిలవకుండా నేను వెళ్తాను. ఆయన నన్ను చంపేసినా నేను సిద్ధమే. ఒకవేళ ఆయన నన్ను పిలిచి అడిగినా నా సమస్య ఏంటో చెప్తాను. నీ వెళ్ళి ఉపవాసం చేయి, ఇక్కడ నేను ఉపవాసం చేస్తాను అంది. ఏం చేసిందండి ఎస్తేరు? యోధా ప్రజల కొరకు త్యాగం చేసిందా? తన జనాంగం కొరకు ఉపవాసం ఉందా? నీళ్లు కూడా ముట్టుకోలేదంట. ఎప్పుడైనా నీళ్లు కూడా ముట్టుకోకుండా ఉపవాసం చేసావా? ఏమ్మా, ఎలా తీరుతాయి మన శ్రమలు చెప్పండి. నీ శ్రమలు తీరాలంటే, నీ పాపాలు, నీ తల్లిదండ్రులు, నీ తాత ముత్తాతల పాపాలు కడుగబడాలి అంటే, నీ వర్ధిల్లాలి అంటే నీ శరీరాన్ని నలగొట్టుకోవాల్సిందే. అన్నము పానము నీళ్లు కూడా మానేసి ఆమె 3 దినాలు ఉపవాసం ఉందట. ఎవరి కొరకు? తన కుటుంబం కొరక?
యూదా జనాంగము కొరకు, తన ఇంటి వారి కొరకు కాదండి. యూదులు తన కులస్తులు, తన మతస్థులు కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఎస్తేర్ అంటుంది 4:14 ఈ ప్రజలను రక్షించుట కొరకే ఈ రాజ్యమునకు దేవుడు నన్ను రాణిగా చేశాడు, నిన్ను రాణిగా చేశాడు, ఆలోచించుకో అని మొర్దెకై కబురు పంపాడు. వెంటనే ఆ మాటకు లోబడింది, ఉపవాసం ఉంది, ప్రార్థన చేసింది, తన ప్రజలను ఆమె రక్షించుకుంది. ఆ స్టోరీ అంతా మనకు తెలుసు కదా. రాజుకు విందు చేసి ఆ విందులో తన విన్నపాన్ని చెప్పి రెడ్ హ్యాండెడ్గా హామాను పట్టించి తన ప్రజలను విడిపించుకుంది. మరి దేవుడు నీ కుటుంబంలో నిన్ను రక్షించాడు. ఎందుకో తెలుసా? నీ కుటుంబాన్ని రక్షించటానికి. ఏది నీ శ్రద్ధ, ఏది నీ ఉపవాసం, ఏది నీ కన్నీరు, ఏది నీ వారి కొరకైన తపన? ఎంతసేపు వారు మారలేదు, వీరు మారలేదు, కోడలు మారలేదు, కొడుకు మారలేదు, భర్త మారలేదు, భార్య మారలేదనే చెప్తున్నావు. నీ త్యాగం ఏది? నీ ఉపవాస ప్రార్థన ఏది? నీ కన్నీరు ఏది? నీ సమర్పణ ఏది? అదేది చేయకుండా నా కుటుంబము మారలేదంటే నువ్వు చనిపోయే వరకు కూడా వారు మారరు. నువ్వు బ్రతికుండగానే వారు మారాలి అంటే ముందు నిన్ను నీవు నలగగొట్టుకోవాలి. నీవు మాదిరికరంగా వారికి జీవించాలి. నువ్వే అబద్ధాలు ఆడుతుంటే వాళ్ళేం మారుతారు? నువ్వే దొంగతనాలు చేస్తుంటే వాళ్ళేం మారుతారు? నువ్వే బూతులు మాట్లాడుతుంటే వారేం మారుతారు? చెప్పండి, చెప్పాలమ్మా. మీరు మారలేదని ఇదే కంప్లైంట్లు ఎన్నేండ్లైనా మనకి. అసలు మార్పు మనలో రావాలి, వారిలో కాదు. వారు వాక్యం వినట్లేదు, వారు దేవుని సంధికి రావట్లేదు. నువ్వు రోజు వస్తున్నావు, వింటున్నావు, వెళ్తున్నావు. దేవుడు ఫస్ట్ నిన్నే లెక్క అడుగుతాడు. నువ్వు వాక్యం వింటున్నావు, వాక్య ప్రకారం జీవిస్తున్నావా? నువ్వు వాక్యం వింటున్నావు, వాక్య ప్రకారం నడుచుకోవట్లేదు. వారికి తెలియక తప్పు చేస్తున్నారు, నువ్వైతే తెలిసి తప్పు చేస్తున్నావు. కనుక ఎక్కువ పనిష్మెంటు, ఎక్కువ శిక్ష ఎవరికి ఉంటుంది చెప్పండి? తెలిసి తప్పులు చేసేవారికి కదా. దేవుడు లెక్క అడిగేది కూడా వారిని. మనం అన్నీ వింటున్నాం కానీ ప్రాక్టీస్ చేయట్లేదు, కేవలం వినేవారంగానే ఉంటున్నాం. ఎంతకాలం మనం వినేవారంగా ఉంటే మన జీవితాల అద్భుతాలను చూడం. విన్నది విన్నట్లుగా చేసేవారముగా ఉండాలి. అప్పుడే క్రమక్రమంగా నీ ఇంటిలో మార్పులు రావటం ప్రారంభమవుతాయి. అలా నువ్వు చేయనంతకాలం నీ ఇంటిలో మార్పు నీవు చూడవు. ఎస్తేరు మొర్దెకై మాట వినకుండా, ఉపవాసం ఉండకుండా, రాజు దగ్గరికి వెళ్లకుండా ఉంటే 120 సంస్థానాల్లో ఉన్న యూదులందరూ ఒకే దినమున నశించిపోయేవారు. యూదా వంశమే లేకుండా పోయేది. కానీ ఆమె ఏం చేసింది? త్యాగముతో తన యొక్క వంశాన్ని కాపాడుకుంది. నీవేం చేయాలి? నీ యొక్క సమర్పణతో, త్యాగంతో నీ శరీరాన్ని నలగొట్టుకుంటూ నీ కుటుంబాన్ని నీవు కాపాడుకోవాలి. అవునా కాదా? సామెతల గ్రంథం 31 ఆ గుణవతి అనే స్త్రీ గురించి చెప్తున్నాడు. ఆమె తన ఇంటి వారి కొరకు కష్టపడుతుంది, చీకటితోనే లేస్తుంది, కష్టపడి పని చేస్తుంది, పని చేయకుండా భోజనము చేయదు అన్నాడు. అంటే అక్కడ పని చేయకుండా భోజనం అంటే ప్రార్థన చేయకుండా, ప్రార్థనలో ప్రయాసపడకుండా, కష్టపడకుండా ఆమె భోజనము చేయదు. అలా కష్టపడుతుంది గనుకనే తన ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించుకున్నారు అంటున్నాడు. అంటే ఆమె ఏం చేసింది? తన ఇంటి వారందరిని రక్షించుకుంది. రక్తవర్ణ వస్త్రములంటే ఎర్రని వస్త్రాలు. ఎర్రని వస్త్రాలంటే మన పాపాలు ఎర్రగా ఉన్నా యేసు రక్తంతో మనం కడగబడినప్పుడు తెల్లగా అవుతాం. రక్తవర్ణ వస్త్రాలు అనగా రక్షించబడిన వస్త్రాలు. ఆమె ఏం చేసింది? చీకటితో లేచి దేవుని సన్నిధిలో మొర్ర పెడుతూ ఉంది. నువ్వు మొర్ర పెడుతున్నావా? బిడ్డలు మారలేదని కంప్లైంట్ ఇస్తావు, భర్త మారలేదని కంప్లైంట్ ఇస్తావు, పిల్లల మాట వినట్లేదని కంప్లైంట్ ఇస్తావు.
నీవేం చేస్తున్నావు? మొరపెడుతున్నావా చీకటితో లేచి? నీ బిడ్డ కొరకు మొరపెడుతున్నావా? నీ భర్త కొరకు మొరపెడుతున్నావా? ఆమె తన ఇంటి వారందరి కొరకు మొరపెట్టుకొని ఇంటి వారందరినీ రక్షించుకుంది కనుకనే ఆమె భర్త పెద్దలలో ఒకటిగా ఎంచబడి ఆమె పనులు ఆమెను కొనియాడుతూ ఉన్నాయట. అంటే అర్థమేంటి? సామెతలు 31:31 ఆమె పనులు ఆమెను కొనియాడుతున్నాయి. భక్తి గల స్త్రీ కొనియాడబడును. ఆమె భక్తి ఏం చేస్తుంది? ఆమె పొగిడేటట్లుగా చేస్తుంది. నువ్వు భక్తిని చేస్తే లోకం నిన్ను పొగిడేటట్లుగా దేవుడు చేస్తాడు. నువ్వు భక్తిని చేస్తే ముందు నీ కుటుంబం రక్షించబడుతుంది. నీ కుటుంబం రక్షించబడితే లోకము నిన్ను పొగుడుతారు. అమ్మా, ప్రార్థనతో, ఉపవాస ప్రార్థనతో, కన్నీటితో నువ్వెంతో చక్కగా నీళ్ళను కట్టుకున్నావమ్మా అని ఇతరులు నిన్ను గురించి సాక్ష్యము ఇస్తారు. అది చేస్తున్నావా? కంప్లైంట్లు మాని. ఫస్ట్ నువ్వు మారు. నువ్వు మారితేనే నీ ఇల్లు మారుతుంది. నువ్వు మారినంత కాలం నీ ఇల్లు మారదు. తర్వాత దుఃఖంతోనే నీ జీవితాన్ని అనుభవించవలసి వస్తుంది. యోసేపు తనకు అప్పగించిన పని న్యాయంగా చేశాడు. నేను రాజునైపోయాను, వాళ్ళతో నాకేంటి పని? వారు నన్ను గోతిలో పడేశారు కదా, నన్ను చంపేయబోయారు కదా, ఇక ఆ దేశం వదిలి కూడా ఎన్నో ఏండ్లు అయిపోయింది కదా, ఇక నాకేంటి దాంతో పని అనుకున్నాడా? తన అంతఃపురంకి వెళ్ళగానే ఫస్ట్ గుర్తొచ్చింది ఎవరు? తండ్రి, అన్నలు. ఎస్తేర్ నేను రాణినైపోయాను, వాళ్ళతో నాకేంటి పని అనుకుందా? ఫస్ట్ తనకు సొంత వారిని రక్షించుకోవటానికి ఉపవాస ప్రార్థన చేసి తన్ను తాను నలగొట్టుకుంది. మూడవ వ్యక్తి మోషే. మోషే ఇశ్రాయేలులను విడిపించటానికి, కానాను నడిపించటానికి ఎంత శ్రమ పడ్డాడండి. తన సొంత ఇంటి వారు ఎవరు కాదు వీరు. ఇశ్రాయేలు జనాంగము కొరకు మోషే ఎంత కష్టపడ్డాడు. యూదుల కొరకు, యూదా జనాంగము కొరకు ఎస్తేరు ఎంత కష్టపడింది. ఇశ్రాయేలు జనాంగం కొరకు ఏం చేశాడు మోషే? 40 సంవత్సరాలు రాజగృహములో రాజ విద్యలు, వారి యొక్క మెళకువలు అన్నీ నేర్చుకున్నాడు. తర్వాత తీసుకెళ్లి దేవుడు అమాంతంగా అరణ్యంలో వదిలేశాడు. అరణ్య మార్గాన్ని నేర్పించడానికి, అరణ్యంలో ఆ 40 సంవత్సరాల తర్వాత ప్రజలను నడిపించాలి గనక ముందు మోషేను అరణ్యంలో నడిపించి ట్రైనింగ్ ఇచ్చాడు. ఆ మిగతా 40 సంవత్సరాలు ఆ ప్రజలను నడిపించడానికి మోషేను వాడుకున్నాడు. బ్రతికిన 120 సంవత్సరాల్లో అతడు సమయాన్ని వేస్ట్ చేశాడా? 40 సంవత్సరాలు సకల విద్యలు నేర్చుకోవటానికి గడిపాడు. 40 సంవత్సరాలు మిద్యాన అరణ్యంలో గొర్రెలను కాస్తూ అరణ్యం యొక్క హిస్టరీ అంతా నేర్చుకున్నాడు. ఎలా ప్రజలను నడిపించాలో, ఎలా తీసుకెళ్లాలో, ఆ అరణ్యం ఎలా ఉంటుందో, మార్గం ఎలా ఉంటుందో నేర్పించడానికి దేవుడు అరణ్యంలో పెట్టాడు మోషేను. అరణ్యం అనగా శ్రమలు, అరణ్యం అనగా ఒంటరి జీవితం. ఆ అరణ్యంలో కూడా మోషే దేవుని చూశాడు కదండి. ఆ పొదలో దేవుడు అతనితో మాట్లాడాడు. నేను ఉన్నవాడను, అనువాడను అని చెప్పాడు. నీ అరణ్య జీవితంలో ప్రభు నీతో ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు. ఆయన నిన్ను అరణ్యంలోనికి పంపించి కష్టాల లోయలోకి తోసేసి అరణ్యంలోకి నెట్టేసి ఆయన ఊరికే చూస్తూ కూర్చోడు. ఆయన నీతో ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. కాకపోతే నీవు ఆయన పైన ఆధారపడాలి. ఆయన పైన నువ్వు ఆధారపడినప్పుడు ఆయన చక్కగా నిన్ను నడిపిస్తాడు. అలా మోషే నడిపించి మరొక 40 సంవత్సరాలు రాజింట్లో, 40 సంవత్సరాలు అరణ్యంలో, 80 ఏళ్ళు అయిపోయింది వయస్సు. ఇంకా మిగతా 40 సంవత్సరాలు ఆ ప్రజలను విడిపించి తీసుకొని వచ్చి 40 సంవత్సరాల అరణ్యంలో నడిపించడానికి దేవుడు మోషేను వాడుకున్నాడు. అతడు ఎక్కడైనా టైం వేస్ట్ చేసినట్టుగా ఉందండి? ఎక్కడైనా రాజగృహంలో ఉన్నప్పుడైనా హాయిగా తిని తాగి పడుకొని ఒక రాజులాగా ఎంజాయ్ చేసినట్టుందా? దేవుడు తనకు అప్పగించిన పనిని ఎవరికి వారు, దేవుడు వారికి ఏమేమి పనులు అప్పచెప్పారో అవి చేసుకుంటూనే వెళ్ళిపోయారు. ఎవ్వరు టైంను వేస్ట్ చేయలేదు. నువ్వెంత టైం వేస్ట్ చేస్తున్నావు ఒక్కసారి పరీక్ష చేసుకో.
నీ కుటుంబంలో ఇంకా రక్షించబడిన వారు ఎందరో ఉన్నారు. మారు మనసు పొందని వారు ఎందరో ఉన్నారు. బాప్తిస్మము పొందని వారు ఎందరో ఉన్నారు. నువ్వు ఎంత టైం వేస్ట్ చేస్తున్నావు? టైం వేస్ట్ చేసే వారిని కూడా దేవుడు లెక్క అడుగుతాడు. డబ్బును వేస్ట్ చేసేవారిని కూడా దేవుడు లెక్క అడుగుతాడు. తిండిని వేస్ట్ చేసేవారిని కూడా దేవుడు లెక్క అడుగుతాడు. మనం మాట్లాడే మాటలకే కాదండి దేవుడు లెక్క అడిగేది. దేవుడు మనకిచ్చింది ఏదైనా వ్యర్థంగా వాడితే ఖచ్చితంగా దాని విషయంలో లెక్క అడుగుతాడు. మనం టైం వేస్ట్ చేయకూడదు, ధనమును వేస్ట్ చేయకూడదు, సమయమును వేస్ట్ చేయకూడదు. ఇవన్నీ కూడా నువ్వు సద్వినియోగపరుచుకున్నప్పుడు నీవు వర్ధిల్లుతావు. హల్లెలూయా. గట్టిగా చెప్తారా? గట్టిగా చెప్దామా? ఇంకొంచెం గట్టిగా. మంచిది. 4వ వ్యక్తి ఎజ్రా నెహెమ్యాలు. 4వ వారు ఎజ్రా నెహెమ్యాలు. వీరేం చేశారండి? వీరు దేవుడు ఒక ఉన్నతమైన పదవుల్లో ఉంచాడు. దేశంలో ఉన్నతమైన పదవుల్లో ఉన్నారు. వాళ్ళ దేశాన్ని విడిచి వచ్చేసారు. ఆ దేశాన్ని కాల్చివేశారు, ఆ దేశాన్ని బూడిద చేశారు. వీరు వేరే దేశంలో ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. కానీ వారి దేశాన్ని మర్చిపోయారా? అక్కడుండి వారి దేశం కొరకు, వారి దేవాలయం కొరకు ఆలోచిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు. తిరిగి మా దేవాలయం కట్టబడాలి, తిరిగి మా యెరూషలేము కట్టబడాలి అని రాజులతో మాట్లాడుతున్నారు. రాజుల దగ్గర కానుకలను, ధనమును, కలపను, పనివారిని పుచ్చుకొని ఉపవాసం నుండి ప్రార్థనలు చేసి రాజు దగ్గరికి వెళ్ళి అడిగి ఆ సామాగ్రి అంతా తీసుకొని యెరూషలేమునకు వచ్చి తిరిగి ప్రాకారములను కట్టి తిరిగి మరలా వారి ఉద్యోగాలకు వారు వెళ్ళిపోయారు. చూడండి వారి దేశం ఏళ్ళ ఎంత శ్రద్ధ ఉందో, మందిరం ఏళ్ళ ఎంత శ్రద్ధ ఉందో చూడండి. వాళ్ళకి ఎక్కడో దేశంలో ఉండి యెరూషలేము కొరకు అంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరమే లేదు. అక్కడి నుంచి కలప, ధనము, పనోళ్ళు అందరినీ మరీ తీసుకొని వచ్చి కట్టేసి తిరిగి వెళ్ళిపోయి వారి ఉద్యోగాల్లో వారు ఉన్నారు. నీవెంత శ్రద్ధ కలిగి ఉన్నావు దేవుని మందిరం ఎడల? ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావు నీ కుటుంబం ఎడల? ఎంత శ్రద్ధ కలిగి ఉన్నావు దేవుని సేవకుల ఎడల? ఒక్కసారి ఆలోచించండి. వారి వారి పనులలో వారు ఏం చేశారండి? న్యాయమును చేశారు. దేవుడు వారికి ఇచ్చిన పనులలో ఉండిపోయి తృప్తిపడి ఎంజాయ్ చేయలేదు. దేవుని ప్రజల విషయంలో, కుటుంబాల విషయంలో శ్రద్ధ కలిగి ఉన్నారు. నువ్వు ఈరోజు చక్కగా భోజనం చేస్తున్నావంటే ఫస్ట్ నీకు సేవకులు గుర్తు రావాలి. నేనైతే చక్కగా భోజనం చేస్తున్నాను, మమ్మల్ని నడిపించే మా సేవకుడు భోజనం చేశాడో లేదో, మా సేవకురాలు భోజనం చేసిందో లేదో, మేమైతే ఇంత చక్కని భోజనాన్ని తింటున్నాం, మరి వాళ్ళు తిన్నారా లేదా అనే శ్రద్ధ నీకు ఎప్పుడు వస్తుందో అప్పుడే నువ్వు వారి కొరకు ఏమైనా చేయగలుగుతావు. నీకు ఆ శ్రద్ధ లేనప్పుడు, అలాగే మందిరం వర్షం పడుతుంది, మీరు ఎంతమంది ప్రార్థన చేశారు నాకైతే తెలీదు. నేనైతే ప్రభా ట్యాంక్ బాండ్ నిండొద్దు నాయనా, ట్యాంక్ బాండ్ పొరలొద్దు ప్రభా, తండ్రి ఈ ప్రాంతం అంతా కొట్టుకుపోద్ది ప్రభా, ప్రజలు అనాథలైపోతారు నాయనా, వర్షం పడిన ఆ నీరుని నువ్వు ఎటన్నా పంపించయ్యా, అది మాత్రం నిండకూడదని ఈ 15 రోజులు నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. మరి మీరు ఎంతమంది చేశారు నాకు తెలియదు. ప్రతిరోజు భరత్కో ఆశీర్వాదకో ఫోన్లు చేసి, ఎరా ట్యాంక్ బండ్ నిండేటట్టుంది, మీరు త్వరగా వెళ్ళిపోయి కిందన్న కెమెరాలన్నీ, ల్యాప్టాప్లన్నీ చర్చిలోకి పెట్టండి, చర్చిలో పెట్టేసి మూసేసేయండి. అడగండి వాళ్ళని ఎన్నిసార్లు ఫోన్ చేశాను. కొంచెం వర్షం ఎక్కువ పడుతుంటే నాకు ఫస్ట్ గుర్తొచ్చేది దేవుని మందిరమే, ఇక్కడున్న ఎక్విప్మెంటే, నా ఇంట్లో బట్టలు, నా ఇల్లు, నా పిల్లలు, నాకు అదేం గుర్తు రాలేదు. వెంటనే ఫోన్లు చేసి వెళ్ళండి రా, కొంచెం వర్షం తగ్గానే వెళ్ళిపోయి ముందు సామాన్లు అక్కడ పెట్టేసేయండి. ప్రార్థన చేస్తున్నాను కానీ మళ్ళీ వాళ్ళకి సలహా కూడా ఇస్తున్నాను. ఎవరికి దేవుని మందిరం ఏళ్ళ మక్కువ ఉంటుందో వారిని దేవుడు దీవిస్తాడు. ఎవరికి దేవుని సేవకుల ఏళ్ళ మక్కువ ఉంటుందో వారిని దేవుడు దీవిస్తాడు. దేవుడు అంటున్నాడు, వారికి ఆహారం పెడితే నాకు పెట్టినట్లే,
వారికి వస్త్రాలు ఇస్తే నాకు ఇచ్చినట్లే, వారిని తిడితే నన్ను తిట్టినట్లే. నువ్వెప్పుడు వచ్చావు ప్రభా, నువ్వెప్పుడు ఆకలి అన్నావు ప్రభా, నువ్వెప్పుడు వస్త్రాలు అడిగావు ప్రభా అంటున్నారు వాళ్ళు వెళ్ళి. నేను కాదు, భూలోకంలో ఒక బీదవాడు నిన్ను ఆహారం పెట్టమంటే వానికి నువ్వు పెట్టుంటే నాకు పెట్టినట్లే, వాడికి నువ్వు వస్త్రాలు ఇచ్చుంటే నాకు ఇచ్చినట్లే. అంటే అప్పుడు వారు లబోదిబోని మొత్తుకున్న ప్రయోజనం ఉందా? ప్రభువే డైరెక్ట్ దిగి వస్తే ఇద్దామనుకున్నారు వీళ్ళు. ప్రభు అన్నాడు అలా కాదు, నా పేరట లేక ఆహారం లేక వస్త్రాలు లేక ఎవరు కనపడ్డా వారికి నువ్వు ఇస్తే నాకు ఇచ్చినట్టే. చేస్తున్నామా ఇవన్నీ? ఏమ్మా, మనం డబ్బులు కూడా పెట్టుకోవటం, మన చీరలు కూడా పెట్టుకోవటం, మన వడ్డీలకి ఇచ్చుకోవటం, మనం బ్యాంకులు వేసుకోవటం. ఇప్పుడు విన్నాం కదా పాట, పోయేటప్పుడు తీసుకెళ్తామా ఏమైనా? అట్లాంటి దానం చేయమంటావమ్మా అంటారు మీరు, నాకు తెలుసు. చేయాలి. నీకు మించి దానం చేయొద్దు. తనకు మించిన దానం బహు చెడ్డ బేరం. మించిన దానాన్ని చేయొద్దు, కానీ ఖచ్చితంగా నీ ప్రక్కవాడు ఆపదలో ఉన్నప్పుడు చేయాలి. ఇవే దేవుడు నిన్ను అడిగేది. ఇవే దేవుని సన్నిధిలోకి వచ్చే ఆయన అకౌంట్లోకి వస్తాయి, తర్వాత ఆశీర్వాదాలు నీకు వస్తాయి. నీకు మించి చేయొద్దు, కానీ చేయగలిగింది చెయ్యాలి. అది కూడా చేయను, నాకే కావాలి, నాకే కావాలంటే పోయేటప్పుడు తీసుకెళ్తావా? మనం విన్నాం కదా పాట, ఫస్ట్ సాంగ్లో. తీసుకెళ్తామా చెప్పండి? నీ పక్కోడు ఆకలితో బాధపడుతుంటే ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలమ్మా? పట్టెడు అన్నం తీసుకెళ్ళి ముందు అతని ఆకలి లేక ఆమె ఆకలి తీర్చాలి. అలా చేస్తే నువ్వు ఎవరికి చేస్తున్నావు? దేవునికి చేస్తున్నావు. అందుకే 41వ కీర్తనలో అంటాడు, నువ్వు బీదలను ఎంత కరుణిస్తే, రోగశయ్య మీద నీవు ఉన్నప్పుడు నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి అది. నువ్వు బీదలను ఎంతెంత కనికరిస్తావో, నువ్వు రోగశయ్య పైన ఉన్నప్పుడు ఒకవేళ మరణము నీకు వచ్చినా ఆ మరణము నుండి దేవుడు తప్పిస్తాడట. మరణము నీ మంచం ఎక్కినా సరే ఆ మరణం నిన్ను తాకనివ్వడట దేవుడు. చూడండి 41వ కీర్తన 1వ వచనం, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకును వాని అప్పగింపవు, రోగశయ్య మీద యెహోవా వాని ఆదరించును, రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. చూసారా, మనకి రోగం వచ్చినా దేవుడు స్వస్థపరుస్తాడు. ఎప్పుడు? బీదల ఎళ్ళ దయ చూపినప్పుడు, వారి ఎళ్ళ కటాక్షము కలిగినప్పుడు, సహాయము చేసినప్పుడు. నీవు రోగశయ్య పైన ఉంటే దేవుడు నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు. నీకు రోగము కలుగగా ఆయనే నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు భూమి మీద ధన్యుడు అవుతావు. ధన్యుడు అనగా ఆశీర్వదించబడినవాడు. ఎవరు ఆశీర్వదించబడినవారు? మనకున్న దానిలో కొంత ఇతరులకు ఇచ్చినప్పుడే మనం దీవించబడతాం. అంతా నాకే కావాలి కావాలనుకుంటే మరి మన్నానంతా వారే కూర్చుకుంటే ఏమైంది? పురుగులు పట్టిపోయింది. అంటే అది ఎవరికి పనికి రాలేదు, ఎవరూ తినలేదు, పడేయాల్సి వచ్చింది. చివరికి నువ్వు కూర్చుకున్నంత ఎవరికో అప్పజెప్పిపోవాల్సి వస్తుంది. నువ్వు చేసే దాన ధర్మాలే నీ అంట వస్తాయి. చేతగలిగింది చేయగలిగింది తప్పక చేయటం మనము నేర్చుకున్నప్పుడు ఆపదలో దేవుడు మనలను ఆదుకుంటాడు. హల్లెలూయా. 5వ వ్యక్తి దావీదు. ఎజ్రా, నెహెమ్యాలు ఏ విధంగా మందిరం ఎడల, దేశం ఎడల ప్రేమ కలిగి దేవుని పనిని జరిగించారో మనము కూడా దేవుని ప్రజల ఎడల, దేవుని ఎడల శ్రద్ధ కలిగి ఉండాలి. 5వది, దావీదు ఇశ్రాయేలుకు జయమిచ్చుటకు యుద్ధం చేశాడు కదండి. అసలు దావీదు యుద్ధానికి ఎలిజిబుల్ కాదు, అసలు యుద్ధం రాదు, కత్తిని కూడా మొయ్యలేడు, అంత చిన్నవాడు. కానీ అతడు యుద్ధం చేశాడు. ఎలా చేశాడు? 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 46వ వచనంలో గొలియాతు మీదకి బయలుదేరి వెళ్ళిపోయి ప్రవచిస్తున్నాడు. ఏమనంటే, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. ఇంక యుద్ధం చేయలేదండి, స్టార్ట్ కూడా అవ్వలేదు. ఎదురుగా నిలబడి
విశ్వాసంతో పలుకుతున్నాడు. యెహోవా ఈ దినమున నిన్ను నా చేతికి అప్పగిస్తాడు, కత్తి చేత ఈట చేత యెహోవా రక్షించువాడు కాడు అని ఈ దినమున ఈ దండంతా తెలుసుకుంటారు. ఇక్కడున్న సైన్యమంతా తెలుసుకుంటారు. దేవుడు యుద్ధము చేస్తాడు. యుద్ధం చేసేవాడు దేవుడు, జయమిచ్చేవాడు దేవుడు. కత్తితో ఈటుతో బల్లెముతో మనం జయము పొందలేము అనే విషయాన్ని అందరూ తెలుసుకుంటారు. నేను నా దేవుని పేరట వస్తాను, నీ కత్తితోనే నిన్ను చంపేస్తాను. చూడండి ఎంత చక్కగా ప్రవచిస్తున్నాడు. ఎవరి కొరకు వెళ్ళాడు దావీదండి? ఇశ్రాయేలు జనాంగ క్షేమము కొరకు. నీవు సంఘ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నావా? ప్రాణము తెగించి వెళ్ళాడు దావీదు. వయసు కూడా కాదు యుద్ధానికి, అయినా తన ప్రజలను రక్షించుకోవటానికి. ఆ 9 అడుగుల ఎత్తైన గొల్యాతును చూచి గుండెలు ఇశ్రాయేలుకు చెదిరిపోతుంటే ఈ చిన్న కుర్రవాడు దేవుని మీద విశ్వాసంతో ముందుకెళ్ళి యుద్ధాన్ని చేసి ప్రాణాన్ని తెగించి యుద్ధము చేసి జయమును తీసుకొచ్చాడు. నీవు నీ సంఘము కొరకు ప్రార్థిస్తున్నావా? నీ దేశము కొరకు ప్రార్థిస్తున్నావా? నువ్వు నివసిస్తున్న కాలనీ కొరకు ప్రార్థిస్తున్నావా? నువ్వు నివసిస్తున్న పట్టణం కొరకు ప్రార్థిస్తున్నావా? తప్పక మనము చేయాలి. ఎవరి కొరకో ఎజ్రా నెహ్మియాలు వారు ఎక్కడో ఉన్న తన దేశము కొరకు, తన ఎక్కడో అంతఃపురములో ఉన్న తన ప్రజల కొరకు ఇస్తారు. ఎక్కడో కాలిపోయిన దేవాలయము, కాలిపోయిన పట్టణం కొరకు ఎజ్రా నెహెమ్యాలు, ఇశ్రాయేలు జనాంగము కొరకు చిన్న కురవాడైన దావీదు ప్రాణములను తెగించి వారి పనిని వారు చేశారు. అందరికీ జయము తెచ్చాడు. అంటున్నాడు, యుద్ధము యెహోవాది, దేవుడే యుద్ధము జరిగిస్తాడు, నా ప్రజలను దేవుడు విడిపిస్తాడు అని ధైర్యంతో 30 రోజులుగా గుండె చెదిరి ఇశ్రాయేలు కూర్చుంటే 31వ రోజు ధైర్యంగా వెళ్ళిపోయాడు దావీదు ముందుకు. నీవు నీ సంఘం కొరకు, నీ కుటుంబస్తుల కొరకు, నీ బంధువర్గం కొరకు, నీ దేశం కొరకు, నీ పట్టణం కొరకు, నీ కాలనీ కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత నీ పైన ఉంది. 6వ వ్యక్తి యెహోషువ. యెహోషువతో దేవుడు చెప్పాడు, మోషే ఇశ్రాయేలు ప్రజలను కనాను వరకు నడిపించాడు. ఇప్పుడు నువ్వు కనాను చేరటానికి ఐగుప్తుని దాటించాడు, ఎర్ర సముద్రం దాటించాడు. ఇప్పుడు నువ్వు కనాను చేరటానికి మధ్యలో అనేకమైన దేశాలు ఉన్నాయి. ఆ దేశాల మీద యుద్ధం చేసుకుంటూ వారిపైన జయం పొందుకుంటూ వారిని జయిస్తూ నువ్వు అలా ఒక్కొక్క దేశాన్ని జయించుకుంటూ కనాను చేరాలి అని చెప్పాడు దేవుడు. ఇది చిన్న పనే? చెప్పండి. అరణ్యంలో మోషే నడిపించిన పని ఒకటైతే ఇలా యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళటం ఇంకా చాలా పెద్ద పని. ఆ రాజులను, ఆ సైన్యాన్ని వీళ్ళు జయించుకుంటూ వెళ్ళాలి. మరి వీళ్ళకి యుద్ధం రాదు, యుద్ధ ఆయుధాలు లేవు. మా ఆయన దేవుడు చెప్పాడు, మీరు యుద్ధాలు చేసుకుంటూ ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకొని, ఆ దేశాన్ని స్వాధీనపరచుకొని ఇంకో దేశానికి వెళ్ళాలి. అలా నీవు కనాను చేరే వరకు ఎన్ని పట్టణాలు, ఎన్ని దేశాలు వస్తాయో అవన్నీ జయించుకుంటూ చేరాలన్నాడు. చాలా కఠినమైన పని. దేవుడు చెప్పినప్పుడు మోషే అంగీకరించాడు, యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళాడు. యెహోషువకు రెస్ట్ లేదండి. ఒక్కొక్క పట్టణంలో, ఆ పట్టణంలో ఉన్న పురుషులందరినీ చంపటం ఎంత అలసిపోతారు, వాళ్ళపైన యుద్ధం చేయటం వల్ల ఎంత అలసిపోతారు. అందరినీ చంపేస్తే తప్ప ఆ పట్టణం వారికి రాదు, ఆ పట్టణాన్ని వారు స్వాధీనపరచుకోలేరు కదా. అలా ఎన్ని పట్టణాలు, ఎన్ని దేశాలు యుద్ధాలు చేసుకుంటూ అలసిపోయారు. అలసిపోయి ఆఖరికి కనానికి చేరారు. హాయి దగ్గర యుద్ధంలో ఓడిపోయారు. దేవా, నువ్వే వెళ్ళమన్నావు కదా, వెళ్ళాము, మరి మేము ఎందుకు ఓడిపోయాం అని అడిగాడు యెహోషువ మరలా దేవుని. మనం కూడా అడగాలి. మన ఇంట్లో ఏదైనా ఒక నష్టం జరిగితే, ఒక జబ్బు వస్తే, ఒక యాక్సిడెంట్ జరిగితే, లేక దొంగతనం జరిగితే, ఏదో ఒకటి జరిగితే, ప్రభా నేను ఎక్కడ పడిపోయాను, నేను ఎక్కడ తప్పు చేశాను, ఎందుకు నాకు ఈ నష్టం కలిగింది, ఎందుకు నాకు ఈ యాక్సిడెంట్ జరిగింది,
ఎందుకు దొంగతనం జరిగింది, ఎందుకు ఇలా ఫెయిల్ అయ్యారు నా బిడ్డలు అని ఫస్ట్ మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. నువ్వెక్కడో తప్పిపోయావు, అందుకే దేవుని శిక్షగా ఇది వచ్చింది నీకు. నువ్వు మరలా తప్పును తెలుసుకొని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేస్తే ఆ శిక్షలో నుండి దేవుడు విడిపిస్తాడు. అలాగే యెహోషువ వెళ్ళాడు, దేవా ఎందుకు మేము ఓడిపోయాం, నువ్వు చెప్పావు కదా వెళ్ళమని, వెళ్ళాం కదా, మాకెందుకు ఓటమి కలిగింది అంటే దేవుడు అన్నాడు, ఇశ్రాయేల్లో కొంతమంది అక్కడ బంగారం ముట్టుకోవద్దు, వస్త్రాలు ముట్టుకోవద్దు, అది శపితమైన దేశం, దానిలోది ఏది నువ్వు ముట్టుకోవద్దని నేను చెప్పాను కదా, నువ్వు కూడా నీ ప్రజలకు చెప్పావు కదా. అయితే కొంతమంది నీ మాట వినలేదు. వాళ్ళు ఆశపడి బంగారాన్ని వస్త్రాలను తెచ్చుకొని గుడారంలో దాచుకొని పోయి యుద్ధం చేశారు, అందుకే వారు ఓడిపోయారు అన్నాడు దేవుడు. మన జీవితాల్లో మనం ఓడిపోతున్నాం ఎందుకో తెలుసా? దేవుడు చెప్పినది చేయకపోవటం వలన, దేవుడి చిత్త ప్రకారం నడవకపోవటం వలన మనం నష్టపోతున్నాం. అప్పుడు యెహోషువ దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి క్షమాపణ అడిగి ఎవరు ఆ పని చేశారో వారిని ముందుకు పిలిచి దేవుని ఉగ్రత వారిపైకి వచ్చి ఆ భూమి నెరవిడిచి వారిని మృంగేసిన తర్వాత, ఆ శాపం అక్కడ తొలగిపోయిన తర్వాత, ఇప్పుడు వెళ్ళండి హాయి మీదకి, మీరు విజయం పొందుతారన్నాడు దేవుడు. అప్పుడు అతి తక్కువ మంది వెళ్ళారు, అయినా దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. నీ జీవితంలో విజయం పొందట్లేదు, అపజయాలు కలుగుతున్నాయి, నష్టాలు కలుగుతున్నాయి, కష్టాలు కలుగుతున్నాయి, శ్రమలు తీరట్లేదు, అపజయాలు కలుగుతున్నాయి. కారణం ఏంటంటే నీవే, లేక నీ కుటుంబంలో ఎవరో కాని పనులు చేస్తున్నారు, దేవునికి అయిష్టమైన పనులు చేస్తున్నారు. అందుకే ఆ శాపం నిన్ను నీ కుటుంబాన్ని వెంటాడుతుంది, అందుకే నీకు అపజయం, అందుకే ఈ నష్టం. కనుక నీవు సరిగ్గా ఉంటే నీ కుటుంబస్తుల కొరకు ప్రార్థన చేయి. ప్రభా నేనైతే సరిగ్గా ఉన్నాను, నా కుటుంబంలో ఎవరు సరిగ్గా లేరో నాకు తెలీదు, కానీ వారి పక్షాన నేను క్షమాపణ అడుగుతున్నాను. అయ్యా వారిని క్షమించు, మమ్మల్ని క్షమించు, మాకు విడుదల దయచేయి, మాకు విజయం దయచేయి అన్న ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు క్షమించి విజయాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా యెహోషువలాగా ప్రార్థన చేయాలి. యెహోషువలా జయించుకుంటూ 12 గోత్రాల వారికి భూభాగాలన్నీ కూడా పంచి ఇచ్చి దేవుడు తనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేసి తన పనిని ముగించాడు. వీళ్ళందరూ వారి వారి పనులలో ఎంత నమ్మకంగా ఉన్నారండి. ప్రభా ఇన్ని దేశాల్లో యుద్ధాలు చేయటానికి నేను ఒక మనిషిని, నాకేం శక్తి సరిపోద్ది, నాకేం బలం సరిపోద్ది అని అడిగాడా దేవుని? నువ్వు యుద్ధాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే సరే అన్నాడు దేవుడు, అన్నాడు యెహోషువ. మనమేమంటున్నాం? వద్దు ప్రభా, నాకు ఈ శ్రమ వద్దు ప్రభా, నాకు ఈ కష్టం వద్దు ప్రభా, ఈ నష్టం వద్దు ప్రభా, తీసేయి ప్రభా. అంత పెద్ద కష్టమైన పని అప్పచెప్తే యెహోషువ వద్దనలేదు, తీసేయమనలేదు, చేసుకుంటూ వెళ్ళిపోయాడు. 12 గోత్రకర్తలకు భూభాగాలు పంచి ఇచ్చాడు. మోషేతో దేవుడు ఎలా తోడయ్యున్నాడో యెహోషువతో కూడా దేవుడు అలాగే తోడయ్యున్నాడు. మోషేకి ఎంత గొప్ప పేరును దేవుడు ఇచ్చాడో అంతే గొప్ప పేరును యెహోషువకు కూడా దేవుడు ఇచ్చాడు. ఎలా జరిగింది ఇది? నమ్మకముగా అప్పగించిన పనిని చేశారు గనక. నమ్మకముగా నీ కుటుంబానికి నువ్వు ఉన్నావా? నీ కుటుంబ బాధ్యతలు నమ్మకంగా నిర్వర్తిస్తున్నావా? లేనట్లయితే నీ వల్లనే నీ కుటుంబానికి అపజయం. లేక నువ్వు కరెక్ట్గా నిర్వర్తిస్తుంటే నీ ఇంట్లో ఎవరో ఉన్నారు, వారిని బట్టి నీకు అపజయం. వారి కొరకు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థించాలి, మొరపెట్టాలి, వారి పక్షమున నీవు క్షమాపణ అడగాలి. అప్పుడు దేవుడు విడుదల ఇస్తాడు. ఆఖరిగా యేసయ్య ఈ లోకంలో తను సమయం కొంచెమని త్వరగా తన పనులన్నీ కూడా ముగించుకున్నాడు కదండి. యేసయ్య నన్ను నేను రక్షించటానికి ఈ లోకానికి వచ్చి ఒక దాసుని వలె శిష్యుల కాళ్ళను కడిగి సకల రోగులను స్వస్థపరిచి ఆహారమును వడ్డించి దెయ్యములను వెళ్ళగొట్టి తనకు సమయం కొంచెమని గ్రహించి రాత్రింబవళ్ళు పనిచేశాడు కదండి.
యేసయ్య రాత్రి మౌలు పనిచేశాడు, పగలంతా సేవ చేశాడు, రాత్రులంతా తండ్రితో ప్రార్థనలో గడిపాడు. మనకు కూడా సమయం కొంచెముగా ఉంది. ఇప్పుడు వరకు మనం గడిపిన ఎంతో సమయాన్ని మనం వ్యర్థపరిచాం. గత కాలమంతా కూడా ఎంతో సమయాలను మనం వ్యర్థపరిచాం. ఇప్పుడు ఇక సమయం లేదండి, సమయం లేదు, వ్యర్థపరచడానికి వీలు లేదు. దినములు నీడవలే గతిస్తున్నాయి. ప్రార్థించు, మోకరించు, నీ కుటుంబం కొరకు కన్నీరు కార్చు, నీ కుటుంబంలో మారని వారి కొరకు దేవుని సన్నిధిలో నలగగొట్టుకో, మొర్రపెట్టుకో. ఎందుకంటే నీ మరణం ఎప్పుడొచ్చునో నీకు తెలీదు. ఆ తర్వాత ఆ కుటుంబం కొరకు ప్రార్థించేవారే ఉండరు. నువ్వు చనిపోయిన తర్వాత ఆ కుటుంబం కొరకు ప్రార్థించేవారు ఉండరు. కనుక నీ డ్యూటీ ఏమిటి? నీ కుటుంబం రక్షించబడే వరకు, నువ్వు బ్రతికి ఉన్నంత వరకు రాత్రింబావులు దేవుని సన్నిధిలో మొర్రపెట్టు. ఒకవేళ నువ్వు చనిపోతే, నువ్వు చనిపోయిన తర్వాత ఆ ప్రార్థన వారిని కాపాడుతుంది. హల్లెలూయా. సమయాన్ని వ్యర్థపరచకండి, సమయాన్ని వ్యర్థపరచకండి. వ్యర్థంగా ఫోన్లతో, టీవీల దగ్గర ముచ్చట్లతో గడపకండి. నీ ఇంట్లో నీకే పెద్ద కుండ ఉంది, తలపైన పెద్ద భారం ఉంది. ఆ భారాలన్నీ నీవు ప్రార్థన చేసి తీర్చుకో, ఆ బరువును దించుకో. అంతేగాని నీ బరువు నీ మీదే పెట్టుకొని వాళ్ళ బరువు వీళ్ళ బరువు దించడానికి చూస్తే ఏంటి ప్రయోజనం చెప్పండి? చివరికి బాధపడేది నీవే కదా. కనుక సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు. దేవుని సన్నిధిలో మొరపెట్టండి. చూడండి, వీరందరూ కూడా వారికి అప్పగించిన పనులలో నమ్మకంగా త్వరగా వారి పనులను చేసుకొని వెళ్ళిపోయారు. అలాగే మన హృదయాలను కాపాడుకొని దేవునికి నిలయాలుగా మన హృదయాలను మార్చుకోవాలి. మూడో పాయింట్, యథార్థత కలిగి జీవించాలి. యథార్థంగా ఉన్నవారే పరలోకంలో ఉంటారు, యథార్థంగా ఉన్నవారే వర్ధిల్లుతారు. యథార్థంగా ఉన్నవారికి ఏ మేలు కొదువై ఉండదు. కనుక ఈ 3 పాయింట్లు జ్ఞాపకం పెట్టుకొని నెమరు వేసుకుంటూ ఆ తర్వాత యూట్యూబ్లో మరలా మీరు వాచ్ చేసి ఎక్కడైతే మీరు పడిపోయారో దాని విషయంలో వెంటనే ప్రభువుని అడిగి క్షమాపణ మొరపెట్టుకొని, ప్రభా నా కుటుంబాన్ని రక్షించుకోవటానికి నేనే కారకురాల్ని అని నువ్వు నాతో మాట్లాడావు, నేనే కారకుడను అని మాట్లాడావు. కనుక ఈ దినము నుండి నేను నీ సన్నిధిలో మొరపెడతాను ప్రభా. నా కుటుంబం యొక్క పాపాలు నీ సన్నిధిలో ఒప్పుకుంటాను, నా పాపాలన్నీ నీ సన్నిధిలో ఒప్పుకుంటాను. మమ్మల్ని క్షమించి మమ్మల్ని దీవించమని మీరు అడగగలిగితే తప్పక దేవుడు మీ కుటుంబాలను దీవిస్తాడు. తప్పక దేవుడు మీ కుటుంబాల్లో ఉన్న పాపాన్ని, శాపాన్ని కొట్టివేస్తాడు. దేవుడు అట్టి కృప విన్న మీ అందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రములు. ఇంతవరకు నీ సన్నిధిని మాతో ఉంచి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీ కోటాను కోట్ల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకోమంటున్నావు, యథార్థవంతుడుగా జీవించమంటున్నావు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్లో నీ పనులను త్వరగా ముగించుకోమంటున్నావు. నీ కుటుంబంలో నీవు కరెక్ట్గా లేని వారి కొరకు దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకోమంటున్నావు. ఒకవేళ మేము కరెక్ట్గా లేనప్పుడు మా తప్పిదములు ఒప్పుకొని నీ సన్నిధిలో మొరపెట్టమంటున్నావు. ఇవన్నీ కూడా ఈ దినము నుండే మేము ప్రాక్టీస్ చేసి మా కుటుంబాలను, మా సంఘాలను, మా దేశమును, మా రాష్ట్రములను, మా పట్టణాలని, మా గ్రామాలని రక్షించుకునేవారిగా మమ్మల్ని తయారు చేయమని, విన్న వాక్యం సాతాను ఎత్తుకొని పోకుండా మా హృదయాల్లో ముద్రించి భద్రపరుచుకొని నెమరు వేసుకొని వాక్యానుసారంగా జీవించి దీవించబడే కృపను దయచేయమని, నీ రాకడలో ఎత్తబడే గుంపులో మమ్మల్ని చేర్చుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సంఘములో కూడి వచ్చిన బిడ్డలకును, లైవ్లో ఏకీవించిన బిడ్డలకును, లేటర్ ఆన్ యూట్యూబ్ వాచ్ చేస్తున్న బిడ్డలకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమెన్.